సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజ్ కు జై. మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజ్ కు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజ్ కు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము, భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పరమాత్మ చెప్పినటువంటి మాటలను వినగలుగుతాము, విన్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టుకోగలుగుతామండి. ఏదైనా ఒక విషయాన్ని మనం పొందాలి అనేటటువంటి కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాం, తెలుసుకున్నటువంటి దానిని ఆచరిస్తామండి. నీకు నీ లోపట ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చేసేటటువంటి కర్మ నిన్ను భగవంతుడి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. భగవంతుడు ఎక్కడ ఉన్నారు అంటే నీ లోపట ఉన్నారు. నువ్వెవరు అంటే ఆత్మబంధువు కాకుండా ఆత్మస్వరూపము నేను అన్నారనుకోండి, సృష్టిలో ఎవరికంటే ఎవరు కూడా తక్కువ కాదు. 84 లక్షల రకాల ఉపాధులన్నీ కూడా స్వయంగా తమకంటూ ఒక ప్రాతినిధ్యం కలిగినటువంటి వస్తువులే, అంటే స్వయం ప్రతిపత్తి కలిగినవే తప్ప ఒకరి మీద ఆధారపడి జీవించటం జరగటం లేదండి. ఎందుకు అంటే 84 లక్షల రకాల ఉపాధులన్నింటికీ మూలం ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమాత్మయే నేను అన్ని ప్రాణుల యందు ఉన్నాను అని చెప్పారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. సమస్త ప్రాణుల యొక్క హృదయ గుహలో నేనున్నాను అన్నప్పుడు ఎవరైనా ఎవరికంటే ఎక్కువ, ఎవరైనా ఎవరికంటే తక్కువ అవుతారా? భగవంతుడు అన్ని రూపాలలో ఆయనే విస్తరించి ఉన్నప్పుడు ఈ ప్రాణి నాకంటే తక్కువ, ఈ ప్రాణి నాకంటే ఎక్కువ అనేటటువంటి భావన ఎప్పుడూ ఉండదు. ఎందుకుండదు? భగవంతుడు తాను అన్నింటా అంతటా ఉండి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిని అనుభూతి చెందాలి అనుకున్నారు కాబట్టి అన్ని ప్రాణుల రూపంలో ఆయనే ఉన్నప్పుడు ఆయనకి లేనటువంటి వ్యత్యాసాలు మనకెందుకు? అందుకే మనం నేను ఆత్మస్వరూపము అని మనం గుర్తు పెట్టుకున్నాం అనుకోండి. నీ యొక్క స్వరూపం ఏంటంటే నా స్వస్వరూపమే ఆత్మ అని మనం అనగలిగామనుకోండి, ఇక లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు? వాళ్ళు కూడా స్వస్వరూపాలుగా ఉన్నటువంటి ఆత్మలే అవుతారు. అలా అన్నప్పుడు ఈ దేహానికి సంబంధించి కొంతమందికి సంపదలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అందంగా ఉండవచ్చు, వికారంగా ఉండవచ్చు. అది కేవలం మనం తీసుకున్నటువంటి రెంట్కు తీసుకున్న పాప పుణ్యాలు భగవంతుడికి ఇచ్చి భగవంతుడి దగ్గర నుంచి తీసుకున్న శరీరాలే కానీ ఆ శరీరాల యొక్క అందము చేత మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకుండా ఉండగలిగినంత గొప్పగా ఆత్మజ్ఞానాన్ని జీర్ణం చేసుకున్నప్పుడు మాత్రమే ఎవరికంటే ఎక్కువ, ఎవరికంటే తక్కువ అనేటటువంటి భావన మనం మర్చిపోవాలి. మనం ఏమనుకుంటామంటే నాకంటే తెలుసండి. తెలియని వాళ్ళు చాలా మంది ఒక వ్యక్తికి ఏదైనా ఒక శరీరంలో ఒక లోపం ఉందనుకోండి, వాళ్ళని ఏమంటాం? ఆ లోపంతోనే పిలుస్తామండి. వాళ్ళు పిలుస్తారు, మరి అందరికీ మేము ఈ జ్ఞానం చెప్పలేం కదా అంటే నీకు తెలిసినప్పుడు నువ్వు ఎవరిని కూడా ఆ శరీరానికి సంబంధించినటువంటి లోపము చేత నువ్వు మాట్లాడకుండా నువ్వు ఉండేటటువంటి ప్రయత్నం చెయ్యి.
అంటే భగవంతుడు మనకు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం ఎవరి కోసం అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే తప్ప ఎవరినో ఉద్ధరించడం అనేది రెండవదండి. మొట్టమొదట మనం తెలుసుకోవలసినటువంటిది ఏంటి అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నీ నోటిలో నుండి వేరొకరి యొక్క లేమితనము, తర్వాత వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని చూసి అసూయపడటం, ఆ తర్వాత వాళ్ళ యొక్క అందచందాల గురించినటువంటి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ముందు మన యొక్క మనస్సులో నుంచి బయటికి వెళ్ళిపోతే తప్ప మనల్ని మనం ఉద్ధరించుకోగలము. అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే ఇవన్నీ బయటికి వెళ్ళాలి. ఎవరో మారాలి అనుకోవడం కంటే భగవంతుడు ఏమంటారు? మిమ్మల్ని మీరు మార్చుకోవడానికే ఆత్మజ్ఞానాన్ని మీకు అందించాను కానీ ఎవరికో నలుగురికి చెప్తే నలుగురు బాగుపడితే నీ లోపట ఉన్నటువంటి ప్రవర్తనలో మార్పు రాకపోతే నీకెన్ని విషయాలు తెలిసినా ప్రయోజనము శూన్యము అంటున్నారు. ఇప్పుడు మనం ఎంతో మంది ప్రవచనాలు చెప్తుంటే ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటామండి. చెప్పినటువంటి వాళ్ళు నేర్చుకోలేదనుకోండి, చెప్పినంత మాత్రాన నీకేం గొప్పతనం రాదు. కానీ చెప్పినటువంటి విషయాన్ని నువ్వు ఆచరణలో పెట్టుకున్నప్పుడు మాత్రమే నీ యొక్క స్వస్వరూపాన్ని అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి నీ యొక్క ఆత్మ చైతన్యాన్ని నువ్వు పొందగలవు. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ యొక్క జన్మకు సార్థకత దొరుకుతుంది. కానీ లోకంలో నీకెన్ని శాస్త్రాలు తెలిసినప్పటికీ నీకెంతమంది నమస్కారాలు చేసినప్పటికీ నీ లోపట ఉన్నటువంటి రజో తమో గుణాలు పోగొట్టుకోనంత వరకు నువ్వు భగవంతుడి దగ్గరికి నువ్వు చేరలేవు. భగవంతుడి దగ్గరికి మనం చేరాలి అంటే నీ లోపట ఉన్నటువంటి దుష్ట గుణాలను పోగొట్టుకోవాలే తప్ప నీ లోపట ఉన్నటువంటి గుణాలను మార్చుకోకుండా లోకంలో ఉన్న వారిని ఎంతమందిని ఉద్ధరించినప్పటికీ కూడా నీవు స్వస్వరూప జ్ఞానముతో కూడి ఆనందానుభూతిని పొందటం అనేది కుదరదు. కాబట్టి మనకు ఎంత తెలుసు అన్నదానికంటే ఎంత ఆచరిస్తున్నామనే దాని పట్ల ఎవరికైతే జాగ్రత్త ఉంటుందో ఆ జాగ్రత్తయే నిన్ను రక్షిస్తుంది. కానీ ఎంతటి పాండిత్యం ఉన్నప్పటికీ కూడా ఆ పాండిత్యము నిన్ను సమాజంలో గొప్పవాడంటుంది. కానీ భగవంతుడి దగ్గర స్థానము మాత్రం నీ యొక్క విలువ మాత్రం తగ్గిపోతుంది. కాబట్టి లోకం నన్ను గౌరవించాలి అని కోరుకోవటం కంటే కూడా నీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని తెలుసుకొని నీ మనసు యందు ఉన్నటువంటి మాలిన్యాన్ని కడిగి వేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేశామనుకోండి, దాని వలన ఎక్కువ ప్రయోజనం పొందుతాము. పొందవలసినటువంటి పూర్ణమైన ప్రయోజనం ఏమిటి అంటే నీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి నువ్వు నిరంతరం స్మరణ చేయాలి. ఎలా స్మరణ చేస్తాం మనం? స్మరణ చెయ్యాలి అంటే మన లోపట ఉన్నటువంటి భగవంతుడు, మనందరి లోపట భగవంతుడు ఉన్నారని మనం మాట్లాడుతున్నామండి. నీ లోపట ఉన్నటువంటి భగవంతుడు ఎలా ఉంటారు అంటే ఆయన చెప్పారు, స్వభావో ప్రత్యేగాత్మ ముచ్యతే అన్నారు. నీ యొక్క స్వభావం ఏంటి అంటే నువ్వు ప్రత్యేగాత్మవి అంటున్నారు. నువ్వు భగవంతుడి యొక్క అంశవి, ప్రత్యేగాత్మవి అంటున్నారు. ఎక్కడుంది ఆత్మస్వరూపంగా నువ్వు ఎక్కడ ఉన్నావు అనే విషయాన్ని ఇక్కడ మనం కొన్ని ఉపనిషత్తుల యొక్క ఆధారంగా చెప్పుకుంటాం. ఇక్కడ కేవలం ఒక ఉపనిషత్తులో చెప్పబడినటువంటి విషయం కాదండి. ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి సత్యం ఏమిటి అంటే ఈ సృష్టిలోనే మహామంత్రంగా పిలువబడుతున్నటువంటిది అందరికీ తెలిసినటువంటి మంత్రము. ఏ భగవంతుడి యొక్క నామాన్ని పలకాలన్నా ఆ మంత్రం లేకుండా పలకమండి. ఇప్పుడు లలితా సహస్రనామాలు తీసుకోండి, విష్ణు సహస్రనామాలు తీసుకోండి, ఇంకేవేరా నామాలు తీసుకోండి, ఆ నామం పలికిన తర్వాతనే మిగిలిన నామాలు పలుకుతాం. ఏంటి ఆ నామము అంటే ఓం అంటే. మొట్టమొదట భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకం గురించి మాట్లాడుకుందాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. భగవంతుడు మనకి ఓం ఇది ఏక అక్షరం. అక్షరం అంటే నాశనం లేనిదండి. నాశనము లేనటువంటి ఓంకార స్వరూపము ఒకే ఒక్క స్వరూపం అండి. అంటే సృష్టిలో ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ, బంగారంతో ఎన్ని రకాలైన ఆభరణాలు చేయించగలిగినప్పటికీ కూడా అన్ని ఆభరణముల యందు ఉన్నటువంటి
వస్తువు ఏమిటి అంటే బంగారమైనట్టు సృష్టిలో ఎన్ని వేదములు, తర్వాత ఇంకా దేవతలు, దేవీ దేవతలు, తర్వాత సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు, లోకాలు అన్ని కలబోసి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఓం అండి. ఈ ఓంకారం అనేటటువంటి ఏకస్వరూపంగా ఉన్నటువంటి అక్షరమే పరబ్రహ్మం అని ఎవరైతే తెలుసుకుంటారో, అక్షరం బ్రహ్మ పరమం అన్నారు కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో 3వ శ్లోకంలో మొదటి పాదంలో చెప్తారు. ఓంకార స్వరూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మము నాశనము లేదని తెలుసుకొని ఆ నామమును మీరు నిరంతరము కూడా పలకవలసి ఉంటుంది అంటున్నారు. అంటే ఓంకారమును ఎవరైతే నిరంతరము ఉచ్చరిస్తూ ఉంటారో దాని గురించి ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అంటే, భూర్భువస్వీతి మంత్రేణ శరీరం పరిశుద్ధ్యతి, శరీర ప్రణవం ధ్యాయేత్ సర్వ అజ్ఞాన నివర్ధకం అంటాడు. అంటే ఏమంటాడు, ఓంకార మంత్రానికంటే ముందు పిల్లలకి మనం గాయత్రి మంత్రాన్ని మనం ఉపనయనం చేయిస్తారండి. గాయత్రి మంత్రాన్ని తీసుకున్నప్పుడు పిల్లలు నిరంతరం గాయత్రి చేస్తూ ఉన్నారనుకోండి, ఈ శరీరము చేత పవిత్రమైనటువంటి కార్యాలనే చేస్తారు. అంటే శరీరము, మనస్సు, వాక్కు చేత ఎప్పుడూ కూడా మంచి విషయాలనే పలుకుతారు, మంచి ఆలోచనలే మనసులో ఉంటాయి, శరీరంతో కూడా మంచి కర్మలే చేస్తారు. ఇలా మనం ఆ పిల్లలకి కొద్ది రోజుల పాటు గాయత్రిని స్మరణ చేయించిన తదనంతరం ఓంకారాన్ని స్మరణ చేయించడం నేర్పిస్తారు. శరీర ప్రణవం ధ్యాయేత్, శరీర ప్రణవం అంటే మన లోపట ఉన్నటువంటి ఓంకార స్వరూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మమును ఎవరైతే నిరంతరం స్మరణ చేస్తూ ఉంటారో, అలా స్మరణ చేసినప్పుడు సర్వ అజ్ఞాన అంటే సమస్త అజ్ఞానమంతా కూడా తొలగించబడుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే మనం అజ్ఞానం అంటే ఏముందండి, నేను ఈ దేహమే అనుకున్నప్పుడు దేహ సంబంధమైన విషయాల కోసం ధర్మాన్ని తప్పి కూడా మనం జీవించే ప్రయత్నం చేస్తుంటాం. ధర్మాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టకుండా ఆచరించడానికి కావలసినటువంటి స్వస్థతను పరమాత్మ మనకు అనుగ్రహం చేస్తారు ఓంకారాన్ని స్మరణ చేస్తే అంటున్నారు. ఇదే విషయాన్ని మనకి ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, కఠోపనిషత్తు, ఉత్తర గీత యందు ఎలా స్మరణ చేయాలి, ఏ విధమైనటువంటి స్మరణ చేసినప్పుడు మనం పూర్ణమైనటువంటి అజ్ఞానము నుండి బయటపడి పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలుగుతాము అనే విషయాలను ఇలా అనేక విషయాల యందు చాందోగ్య ఉపనిషత్తు యందు చెప్పారు, తర్వాత బృహదారణ్యకోపనిషత్తు యందు చెప్పారు. కాకపోతే అన్నింటినీ ఒకేసారి కాకుండా ఒక 4 ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి విషయాల గురించి చెప్పుకుందామండి. ఎందుకు అంటే మనకున్నటువంటి కాలము చాలా తక్కువ సమయం అండి. ఈ భూమి మీద మనం జీవించడానికి మనకున్న సమయం చాలా అల్పమైనది. అల్పమైనటువంటి సమయంలో అధికమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలి అంటే ఏ ఏ వస్తువుకి అధికమైనటువంటి శక్తి ఉందో దానిని మనం తెలుసుకొని నిరంతరాయంగా స్మరణ చేస్తూ ఉన్నామనుకోండి, ఆ స్మరణ నీ లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందడానికి కావలసినటువంటి స్థితిని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఇక్కడ అరాయివ రథనాభౌ సంహత ఎత్ర నాద్య అని చెప్పి ముండకోపనిషత్తులో చెప్పారు. చాలా మందికి తెలిసి ఉంటుందండి, ఎద్దుల బండి ఉంటుంది కదా, ఎద్దుల బండికి చక్రం ఉంటుంది కదండి, ఆ చక్రాన్ని గురించి మాట్లాడారనమాట. అంటే మనకు పూర్తిగా భగవంతుడి స్వరూపమైనటువంటి ఆత్మ ఎక్కడ ఉంటుంది అనేది అర్థం కావాలి అంటే ఇక్కడ మనకు ఒక ఉదాహరణ రూపంలో ఉపనిషత్తులో చెప్పారనమాట. అరా ఇవ అంటే ఆ చక్రాన్ని మనం చూసినప్పుడు, ఎద్దుల బండి యొక్క చక్రాన్ని మనం చూసినప్పుడు ఆ చక్రంలో ఆకులు అంటారండి. ఆకులు అంటే దానికి చక్రంలో చుట్టూ కూడా ఉంటాయన్నమాట. ఆ ఆకుల మధ్యలో ఉండేటటువంటి దాన్ని ఇరుసు అంటారు. రథనాభౌ అంటే ఇరుసుకు ఏ విధంగా అయితే చుట్టూ ఆకులతో అమర్చబడి ఉంటాయో అదే విధంగా ఎత్ర నాద్య సంహత అంటే మన ఆత్మయందు కూడా చుట్టూ అనేకమైనటువంటి నాడుల చేత ఏర్పాటు చేయబడినది
దానినే ఆత్మ అంటారండి. అంటే ఆత్మ చుట్టూ కూడా 101 నాడులు ఉంటాయట. ఆ 101 నాడుల చేత ఏం చేస్తుంది అంటే ఏష అంతశ్చరతే, ఏషో అంతశ్చరతే బహుదా జాయమానః అంటున్నారు. అంటే ఆత్మ అనేక రకాలుగా తాను చేసేటటువంటి పనులను చేస్తూ ఉంటుందట. అంటే ఏ విధమైనటువంటి పనులు అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ నడిపించేది ఎక్కడ అంటే మన యొక్క హృదయమునందు ఇక్కడ అనేకమైనటువంటి ఈ నాడుల చేత ఒకచోట కూర్చబడి ఈ ఆత్మ యొక్క శక్తి చేత ఈ దేహంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. అంటే మన ఇంట్లో ఉన్న మీటర్ నందు ఉన్నటువంటి విద్యుత్ శక్తి మన ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా పని చేయించినట్టుగా మన హృదయ మధ్యములో ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి చేత ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తాయి. ఏమున్నాయంటే ఇంద్రియాలు ఉన్నాయండి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, పంచ తన్మాత్రకలు ఉన్నాయి, అంతఃకరణ ఉంది, మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఉంది, ప్రాణేంద్రియాలు ఉన్నాయి. ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన వాయువులు ప్రాణేంద్రియాలు అని చెప్తే ఇక దానికి ఉపవాయువులు కూడా ఉంటాయండి. నాగ కూర్మ కృకర దేవదత్తం ధనంజయ అని చెప్పేసి ఉపవాయువులు. మనం ఆవలించినప్పటి నుంచి మొదలు పెడితే కనురెప్ప వాల్చటం, ఇట్లా అనేక రకములైనటువంటి పనులలో మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మన శరీరాన్ని పూడ్చిపెట్టడం కానివ్వండి, లేకపోతే కాల్చటం కానీ చేయకుండా ఎక్కడో అడవిలో మన శరీరం పడిపోయిందనుకోండి, ఈ శరీరం పంచభూతములలో కలిసేంత వరకు భగవంతుడు ఏం చేస్తారంటే ధనంజయ అనే వాయువుని అందులోనే ఉంచుతారట. మనం ప్రాణం పోయిన తర్వాత కూడా ఈ వాయువు ద్వారా ఈ శరీరం అంతా కూడా బాగా ఉబ్బిపోతుంది, స్వెల్లింగ్ వస్తుందండి, ఉబ్బి పగిలిపోతుంది. పంచభూతాలతో తయారైన శరీరం పంచభూతాలలో కలిసేలాగా ఈశ్వరుడు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కాబట్టి మరి ఇటువంటి ఆత్మను మనం ఏం చెయ్యాలి అనంటే ఓమిత్యేవం ధ్యాయద ఆత్మానం అంటున్నారు. ఓం అనేటటువంటి అక్షర స్వరూపంగా మనం ఆత్మను స్మరణ చేయవలెను అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఓంకారాన్ని ఎవరైతే నిరంతరం స్మరణ చేస్తుంటారో, అలా స్మరణ చేయడంలో ఓంకారం ఎక్కడ ఉంది అంటే హృదయం యొక్క మధ్యలో ఉందనే విషయాన్ని ఇంకా ఉపనిషత్తులు చెప్పబడిన విషయాన్ని కూడా చెప్పుకున్నామండి. ఇక్కడ ఏమంటున్నారు, ఓంకారాన్ని స్మరణ చెయ్యండి. ఆ ఓంకారం యొక్క శక్తి చేతనే దేహములో ఉన్నటువంటి నాడులన్నీ కూడా 101 నాడులన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఆ నాడుల చేతనే దేహం అంతటికీ కూడా శక్తి అందుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఓంకారాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటారో మనకి ఏదైనా ఒక పని చేస్తే ఫలితం కావాలి కదండి. ఫలితం గొప్పగా ఉంటుందంటే ఆ పని కోసం ఎంత కష్టమైనా చేస్తామండి. ఇప్పుడు ఒక పనిని ఒక వ్యక్తి ఒక 1000 రూపాయలు ఒక రోజులో ఒక 1000 రూపాయలు ఇస్తే ఒక పనిని పూర్తి చేయగలడు అనుకోండి. ఒక పూటలో మీకు 2000 ఇస్తాము, ఈ పనిని నాకు తొందరగా చేసి పెట్టండి అంటే తాను భోజనం చేయటం, తాను విశ్రాంతి తీసుకునే పని కూడా వదిలిపెట్టి ఒక్క పూటలోనే ఏమవుతుంది, వచ్చే ఆదాయం పెరుగుతుంది అన్నప్పుడు ఎక్కువగా శ్రమిస్తారు. ఇప్పుడు భగవంతుడు మనకి వెంటనే ఏం చెప్తున్నాడు, మీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని మీరు తెలుసుకోవాలి అంటే ఎవరైతే ఎక్కువ సార్లు ఓంకారాన్ని స్మరణ చేస్తారో అలా స్మరణ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనంటే స్వస్తివహ మనకు శుభం కలుగుతుందట. ఎప్పుడు పారాయ తమస పరస్తాత్ అజ్ఞానాంధకారానికి ఆవల ఉన్నటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి పరబ్రహ్మమును ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అలా తెలుసుకోవాలనుకునే వారికి మేలు జరుగుతుంది. అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. అజ్ఞాన అంధకారము అంటే ఈ దేహమే నేను అనే భావన చేత దేహ సంబంధమైన విషయాల కోసం నిరంతరం మనం తపిస్తూ ఉంటాం కదండి. ఆ తపనలో నుంచి బయటపడడానికి మన దగ్గర ఉన్న మహామంత్రం ఓంకార స్వరూపమే. ఓంకారాన్ని స్మరణ చెయ్యండి అంటున్నారు. ఓంకారాన్ని స్మరణ చేసేటప్పుడు ఎలా చెయ్యాలో కూడా చెప్తారనమాట. ఓంకారంలో ఏమేమి అక్షరాలు ఉంటాయి, అకారము ఉకారము మకారముతో పాటుగా అర్ధమాతృక కూడా ఉంటుంది.
అందుకే తైలధార దీర్ఘగంట నినాదవత్ అని చెప్పేసి శృతివాక్యం కూడా ఉంటుందండి. అంటే తైలం యొక్క ధార ఏ విధంగా అయితే ప్రవాహంలాగా పడుతుందో అదే విధంగా ఓంకారాన్ని స్మరణ చేసేటప్పుడు మొదట నెమ్మదిగా ప్రారంభించి క్రమక్రమంగా ఆ శబ్దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ నెమ్మదిగా తగ్గిస్తూ మళ్ళీ ఒక చోట ఏం కావాలి, స్థిరంగా అంటే కొన్ని క్షణాల పాటు ఇక ఏమీ పలకకుండా మనం మళ్ళీ రెండవసారి ఓంకారాన్ని మళ్ళీ ప్రారంభించవలసి ఉంటుంది. అంటే మొదట నెమ్మదిగా, తర్వాత శబ్దాన్ని పెంచుకుంటూ, తర్వాత నెమ్మదిగా తగ్గించుకుంటూ అర్ధమాతృక దగ్గరకు వచ్చేసరికి నిశ్శబ్దంగా మారిపోయి మళ్ళీ నెమ్మది నెమ్మదిగా ఓంకారాన్ని ఇలా స్మరణ చేస్తూ శబ్ద స్వరూపంగా మనం ఓంకారాన్ని స్మరణ చేస్తూ ఉండాలి అనేటటువంటి విషయం కూడా మనకు చెప్పారు. ఇక్కడ మన లోపట ఉన్నటువంటి ఓంకారము అనగానే మనకు ఒక సింబల్ తెలుస్తుందండి. మరి మనం ఒక సింబల్ ఆధారంగా ఓంకారాన్ని ఉచ్చారణ చేయవలసి ఉంటుందా, లేకపోతే ఎలా స్మరణ చెయ్యాలి అని అంటే దాని గురించి మనకు ఉత్తర గీతలో చెప్పారు. ఆ తర్వాత మాండుక్యోపనిషత్తు యందు కూడా చెప్పడం జరిగిందండి. ఏమంటారంటే హృత్పద్మ కర్ణికా మధ్యే స్థిర నిభాకృతిం అంటారండి. అంటే ఏమన్నారు, హృదయ కర్ణిక మధ్యలో మరి నిశ్చలమైనటువంటి దీపము వలె, అంటే కదలనటువంటి దీపము వలె ప్రకాశిస్తూ ఉంది. ఆ ప్రకాశించేటటువంటి జ్యోతి స్వరూపంగా మీరు భగవంతుణ్ణి స్మరించండి అని చెప్పారండి. అంటే మన హృదయ మధ్యములో ఈ హృదయము అంటే సాధారణమైనటువంటి హృదయం కాకుండా మరి ఇది ప్రకాశవంతమైన చైతన్యవంతమైన హృదయం అండి. ఈ హృదయము యందు ఉన్నటువంటి ఓంకార స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ ఏ విధంగా ఉంటుంది అంటే స్థిరదీప నిభాకృతిం అంటున్నారు. అంటే కదలనటువంటి దీపము వలె మన హృదయం లోపట ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటారు. ఎంత ప్రకాశిస్తూ ఉంటారు అంటే అంగుష్ట మాత్రం అచలం ధ్యాయేద్ ఓంకారం ఈశ్వరం అంటారండి. అంటే మన లోపట ఎవరి బొటనవేలు ఎంత ఉంటుందో ఆ బొటనవేలు పరిమాణంలో మన లోపట ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటారటండి. ఆయన ఎలా ఉంటారు అంటే అంగుష్టమాత్ర పురుషో జ్యోతిరివ అధూమక, అంటే పొగలేనటువంటి జ్యోతి స్వరూపంగా మా లోపల ప్రకాశిస్తూ ఉంటారట. ఆ ప్రకాశము ఉండటం వల్లే మనం భూమి మీద బ్రతికి ఉన్నామండి. అంటే అంగుష్ట మాత్రమంతా మన బొటనవేలు సైజులో ఈశ్వరుడు మనందరి లోపల హృదయ మధ్యంలో ప్రకాశిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆయన మీద దృష్టిని పెట్టి ఓంకారం యొక్క స్మరణ చెయ్యవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇదే విషయం ఉత్తర గీతలో కూడా ఇదే చెప్తారనమాట. హృత్పద్మ కర్ణికా మధ్యే స్థిర దీప నిభాకృతిం అంటారనమాట. అంటే స్థిర దీప నిభాకృతిం అంటే ఇక్కడ మరి ఇదే విషయాన్ని ఒకే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా అంటే అనేక రకములైనటువంటి ఉపనిషత్తుల యందు భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి ఆత్మబోధ రెండవ గ్రంథమైనటువంటి ఆత్మబోధ యందు కూడా ఉత్తర గీత యందు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరి లోపట కూడా జ్యోతి స్వరూపంగా మనం అందుకే ఇంట్లో దీపం వెలిగించాలి అంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం అంటాం కదా. దీపం సర్వతమోపహరణం సదా దీపం నమోస్తుతే. ఆ దీపాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ఇంట్లోకి వచ్చేటటువంటి ఏదైనా దుష్ట శక్తి ఉంటే ఆ శక్తి మన ఇంట్లో వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి వెళ్ళిపోతుందట. ఆ దీపాన్ని మనం వెలిగించడానికి మనం చేసినటువంటి ప్రయత్నము మన ఇంట్లోకి దుష్ట శక్తి రాకుండా పోతుంది. ఎవరైతే తన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి నిరంతరము కూడా ఓంకార స్వరూపంగా ఆ జ్యోతిని దర్శనం చేసేలాగా ఎవరైతే నిరంతరం స్మరిస్తూ ఉంటారో అలా స్మరణ చేస్తున్నటువంటి వారికి కూడా తన లోపట ఉన్నటువంటి భగవత్ స్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి కావలసినటువంటి శక్తి తనకు అందుతుందన్నమాట. అందుకే ఆయన చెప్తూ ఉన్నారు శుద్ధం దీపశిఖాకృతిం అంటారు. అంటే దీపపు కొన
ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కొన మాదిరిగా ఉన్నటువంటి జ్యోతిని మీరు దర్శనం చెయ్యవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి. అంగుష్టమాత్ర పురుషో, అంగుష్టమాత్రమంత ఉన్నటువంటి పురుషుణ్ణి మనం నిరంతరము కూడా ధ్యాయేద్ ఈశ్వరమవ్యయం అంటారు. నాశనము లేనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా ఆయన్ని తెలుసుకొని ఎవరైతే నిరంతరం ఓంకారాన్ని స్మరణ చేస్తూ ఉంటారో అలా స్మరణ చేస్తున్నటువంటి వారు తన లోపట ఉన్నటువంటి అజ్ఞానము, ఏదైతే ఈ దేహమే నేను అనుకుంటున్నామో ఆ దేహానికి సంబంధించిన విషయ వాసనల నుండి బయటపడతామన్నమాట. అంటే నీ యొక్క ప్రయత్నము లేకుండా నీవు భగవంతుణ్ణి పొందటం జరగదు. అందుకే ధ్యానమునందు ఓంకార స్మరణతోనే ధ్యానం ప్రారంభించాలి. అందుకే చెప్తారండి పెద్దలు ఏమంటారు, నీ లోపట ప్రకాశిస్తున్నటువంటి జ్యోతి మీద నీ యొక్క దృష్టిని లగ్నం చేస్తూ నీవు భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయమని చెప్పేసి మనకు ధ్యానమునందు సిద్ధి పొందినటువంటి యోగ పురుషులందరూ కూడా చెప్తారనమాట. ఇప్పుడు నీవు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ లోపట ఉన్నటువంటి కాంతి స్వరూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మమును నువ్వు దర్శనం చెయ్యాలంటే నువ్వు ఉదయం లేచింది మొదలు సుప్తే రుప్తాయ సుప్త్యంతం బ్రహ్మ ఏకం అంటారు, ప్రవిచింత్యాం అంటారు. అంటే నిరంతరం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరం మీరు ఓం ఓం అని చెప్పేసి నిరంతరం స్మరణ చేస్తూ ఉన్నారనుకోండి. అలా స్మరణ చేస్తూ ఉన్నప్పుడు ధ్యానమునందు మీ లోపట ఉన్నటువంటి ఈశ్వర శక్తి యొక్క దర్శనం తొందరగా జరుగుతుంది. జ్యోతి స్వరూపమైనటువంటి ఆ దర్శనాన్ని మనం పొంది ఉన్నాము. దర్శనము అంటే ఇక్కడ కేవలం వెలుగును చెప్పారు. అంటే ఆ వెలుగులో ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఓ 100 కోట్లు ఉన్నాయనుకోండి, 100 కోట్లు కేవలం బీరువాలో పెట్టి చూసుకుంటే ఆనందం కలుగుతుందా, ఆ 100 కోట్ల డబ్బుని అతను ఖర్చు పెట్టి రకరకాలైనటువంటి వ్యాపారాలు రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ చేసినప్పుడు అదంతా కూడా విస్తరిస్తుంది. తన యొక్క క్షేమమే కాకుండా ఎంతో మంది లోకానికి కూడా క్షేమం కలిగించే విధంగా తన డబ్బు ఉపయోగపడినప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నందుకు ప్రయోజనం. అలా కాకుండా చాలా మంది అంటారు కేవలం జ్యోతి యొక్క దర్శనం చేస్తే చాలు ఇక మీరు బ్రహ్మమైపోయినట్టు అంటున్నారు. అంటే నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క శక్తి ఎలా ఉంటుందంటే ఇక నీ లోపట ఉన్నటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి ఆత్మను దర్శనం చేశావు అంటే దర్శనము అంటే సాక్షాత్కారము, అనుభూతి పొందడం అండి. అంటే ఇక్కడ 100 కోట్ల రూపాయలను ఎలా ఖర్చు పెట్టినప్పుడు ఎలా అయితే ప్రయోజనం ఉంటుందో అదే విధంగా ఇక్కడ నీ లోపట ఉన్న ఆత్మ యొక్క అనుభూతి నువ్వు పొందినప్పుడు ఇక నువ్వు ఆ అనుభూతి పొందిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు అని అంటే ఎల్లాభాన్నపరో సుఖం యజ్ఞానాన్నపరో జ్ఞానం అని మనకి ఆత్మబోధ ఎందు చెప్తారు. కృష్ణ పరమాత్మ కూడా చెప్తారన్నమాట. ఎల్లాభాన్నపరో చాపరం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచార్యతే అంటారు. అంటే ఎక్కడ 6వ అధ్యాయంలో చెప్తారనమాట, 23 శ్లోకంలో 22వ శ్లోకంలో చెప్తారనమాట. అంటే ఆత్మ సాక్షాత్కారం నీలో జరిగింది, ఆత్మానుభూతిని నువ్వు పొందావు అంటే ఇక నీకు ఇంద్ర పదవి తెచ్చిస్తానంటే ఇంద్ర పదవి చాలా అల్పంగా కనపడుతుందట. అంటే ఎంతటి అనుభూతి ఉంటే ఇంద్ర పదవి, దేవతలకు రాజైన ఇంద్ర పదవి వద్దంటున్నారండి. ఇక్కడ ఈ లోకంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆ కష్టం తనకి ఇబ్బంది కలిగించదట. ఎందుకు అంత ఇబ్బంది కలిగించదు? మనం ఒక చిన్న విషయానికే చాలా ఇబ్బంది పడతాం, చాలా ఏడుస్తామండి. నాకు వచ్చిన దుఃఖం పగవాడికి కూడా రాకూడదంటాం. ఎప్పుడు మనం ఎవరైనా మనకు శత్రువు ఉంటే ఆ వ్యక్తి బాగుండకూడదు అని కోరుకుంటాం. మనకి పెద్ద దుఃఖం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే అంటాం, నాకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు అని అంటే తనకొచ్చినటువంటి కష్టము ఏదైతే ఉందో అది తానిక ఆ కష్టంలో నుంచి బయటపడలేనేమోనన్నంత బెంగగా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మరి ఆత్మానుభూతిని పొందినటువంటి మరి రమణుల గురించి మాట్లాడితే రమణుల దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి బాగా ఏడుస్తున్నాడట. ఎందుకు ఏడుస్తున్నావంటే
నేను ఈ సంసారానికి సంబంధించిన కష్టాలు పడలేను స్వామి, నా వల్ల కాదు, నేనైతే ఈ కష్టాలు భరించలేను అంటే, సరే నీ కష్టాలన్నీ కూడా నాకు దారపోయి అని చెప్పి తన కలశంలో ఉన్నటువంటి నీళ్లను ఆ వ్యక్తి చేత రమణులు తన చేతిలో పోయించుకున్నారటండి. తన చేతులతోనే పోయించుకున్నారట. అంటే మనకేమో మనకొచ్చిన కష్టాలను అనుభవించడానికి మనం భయపడుతున్నాం. మరి రమణులు మాత్రం ఎందుకు భయపడట్లేదండి? నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారము, ఆత్మానుభూతిని పొందినటువంటి వాళ్ళ యొక్క స్థితి అలా ఉంటుంది. మనం చిన్న చిన్న కష్టాలకే భయపడుతున్నామంటే ఈ దేహమే నేను అనుకుంటున్నాం కాబట్టి, ఈ దేహానికి సంబంధించిన విషయాలు మనల్ని ప్రలోభ పెడుతూ ఉంటాయి కాబట్టి, నీవు దేహం అనేటటువంటి పంజరంలో బంధించబడి ఉన్నావు కాబట్టి, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. నీవు మనం ఇక్కడ పాంచభౌతికమైనటువంటి దేహమునందు మనమందరం కూడా బంధించబడి ఉన్నామండి. ఆ బంధించబడి ఉన్నటువంటి ఈ పంజరంలో నుంచి మనం బయటపడాలి అంటే మన మీద ఉన్న యోగమాయను పక్కకు జరపాలి. పక్కకు జరపాలి అనంటే నీ దగ్గర ఉన్నటువంటి సులభమైనటువంటి ఆయుధం ఓంకారాన్ని ఎవరైతే నిరంతరం స్మరణ చేస్తూ ఉంటారో, మీరు చేసినటువంటి స్మరణ మిమ్మల్ని మీ మీద ఉన్నటువంటి ఈ యోగమాయను కడిగివేసి మీలో ఉన్నటువంటి మీ యొక్క శక్తిని తెలుసుకునేలాగా ఆ పరమాత్మ మనకు అనుగ్రహం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగమును పొందాలి అంటే నిరంతరం మన యొక్క మనస్సుకు భగవంతుడి యొక్క నామం అనేది అలవాటు చేయాలండి. ఇప్పుడు పిల్లవాడు స్కూలుకు వెళ్ళను అన్నారనుకోండి, వాడు స్కూలుకు వెళ్ళడానికి మనం ఏం చేస్తాం? వాడికి ఇష్టమైనటువంటి వస్తువుని వాడికి రోజు ఇచ్చి, నువ్వు ఇవాళ స్కూలుకు వెళ్తే నీకు ఏది కావాలో అది ఇస్తానని చెప్పి, ఆ పిల్లవాడిని ఏం చేస్తామంటే స్కూలుకు వెళ్ళే వరకు అలవాటయ్యేంత వరకు వాడికి ఏది నచ్చితే, వాడు ఏది కావాలన్నా మనకి కొంచెం కష్టమైన వాడికి ఆ వస్తువు ఇస్తాం. ఎందుకంటే పిల్లవాడిని స్కూల్కి అలవాటు చేసే ప్రయత్నం. అదే విధంగా మనం కూడా భగవంతుడిని పొందాలి అంటే, భగవంతుడు చెప్పినటువంటి సాధన మనం చెయ్యాలంటే నిరంతరము కూడా భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు? మీ యొక్క మనస్సు చేత దేహ సంబంధమైన ఆలోచనలు కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కదిలేలాగా మీ మనసుకు భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేసేలాగా శిక్షణ ఇవ్వండి. అలా శిక్షణ ఇస్తే మన మనసు ఎప్పుడు కళ్ళు మూసినా తెరిచినా ఏ పని చేస్తున్నా నీ లోపట ఉన్నటువంటి ప్రణవాన్ని నువ్వు నిరంతరం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీకు కలిగేటటువంటి స్థితి ఏంటి అంటే, దేహం అనేటటువంటి బంధములో నుంచి బయటపడటానికి కావలసినటువంటి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నీకు అందించి, దానికి తగినటువంటి సిద్ధిని కూడా నీకు కల్పించి, నిన్ను పరబ్రహ్మము చేత ఐక్యం కావడానికి కావలసినటువంటి స్థితిని నువ్వు పొందుతావు. కాబట్టి నీవు ఇంద్రియముల చేత బాధపడుతున్నావు అంటున్నావు కదా అర్జున. ఇంద్రియముల యొక్క విషయాలన్నీ కూడా అర్జునుడు ఏమన్నాడు? నన్ను యచ్చోకముచ్చోషణం ఇంద్రియానాం అన్నాడు. అంటే నన్ను ఇంద్రియాలు బాగా బాధ పెడుతూ ఉన్నాయి, నేను ఈ ఇంద్రియాల చేత అనుభవించినటువంటి సుఖ దుఃఖాలు నన్ను బాగా ప్రలోభ పెడుతూ ఉన్నాయి, వీటి నుంచి నేను ఎలా బయటపడాలి అంటే పరమాత్మ మనకేమని సలహా ఇస్తున్నారు అంటే, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత అన్నారు. మీకు వచ్చేటటువంటి అంటే మీరు ఇంద్రియాలతో అనుభవించే సుఖ దుఃఖాలు ఏవైతే ఉంటాయో కేవలం దుఃఖాన్నే ఓర్చుకోమన్నాడా? సుఖాన్నే ఓర్చుకోమంటున్నాడా? సుఖము దుఃఖము అనేటటువంటివి రెండూ వస్తుంటాయి. వీటి గురించి కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో అంటారండి, ద్వంద్వ సామాసికస్య చ అంటారు. అంటే నేను ఎక్కడెక్కడ ఉంటాను అనేటటువంటి విభూతుల గురించి మాట్లాడుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, ద్వంద్వములలో నేనున్నాను అన్నారు. అంటే ఇక్కడ మనకు ఒక ధైర్యం కలుగుతుందండి. భగవంతుడు చెప్పినటువంటి మాటని కనుక మనం నమ్మితే నీకు ఏ విధమైన పరిస్థితి ఉన్నా నువ్వు బెంగ పెట్టుకోవు. ఎప్పుడు అంటే భగవంతుడు అంటున్నారండి, ద్వంద్వములలో నేనున్నాను. ద్వంద్వములంటే ఏమున్నాయి? సుఖమునందు దుఃఖమునందు, చల్లదనమునందు వెచ్చదనమునందు, అన్నయందు తమ్ముడి యందు, తల్లి యందు తండ్రి యందు, ఇలా సృష్టిలో ఏవైతే 2 జంట పదాలు ఉన్నాయో
జంట పదాలన్నింటిలో నేనున్నాను అంటున్నారు. అంటే మరి భగవంతుడు అన్నింటా అంతటా ఉన్నారన్నప్పుడు ఇక మనం భయపడాల్సిన అవసరం ఏముందండి? మనం ఎందుకు భయపడుతున్నాం? నాకు అది లేదు, నాకు అది ఇస్తారో ఇవ్వరో, దీనివల్ల నాకు ప్రయోజనం వస్తుందో రాదో, ఎందుకు నీ అంతట నీ మీద నువ్వెందుకు ఆధారపడతావు? నిన్ను నడిపించేటటువంటి భగవంతుడు అన్నింటా అంతటా నేనున్నానంటున్నారు. అక్షరాణం అకారోస్మి అంటారు. అక్షరములన్నింటిలో అకారముగా నేనున్నానన్నారు. ఆ అనేటటువంటి అక్షరం లేకుండా మీరు పలకగలిగినటువంటి ఒక వస్తువైనా, ఒక మాటైనా, ఏదైనా ఉందేమో ఒక్కసారి చూడండి. అంటే భగవంతుడి యొక్క అస్తిత్వం ఎక్కడుంది? విశ్వమంతటా అణువణువున ఉంది. అంటే మనకు చూడటంలో లోపం ఉంది. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు అని చెప్పేసి మరి వ్యక్తులలో ఉన్నటువంటి త్రిగుణాల మాయ ద్వారా వాళ్ళు చేసేటటువంటి కర్మలను మనం గమనిస్తున్నాం కానీ, ఆ కర్మలను చేయించేటటువంటి భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని గనక మనం గుర్తించగలిగినటువంటి స్థాయికి మనం వెళ్ళగలిగినప్పుడు మాత్రం మనం భగవంతుడికి చేరువవుతాం. ఒక గురువుగారు తన శిష్యులతో రోడ్డు మీద వెళ్తూ ఉన్నారట. ఒక పెద్దాయన ఆవును కొడుతూ ఉన్నారట. అంటే తాను పెంచుకున్నటువంటి ఆవునే కొడుతూ ఉన్నారు. అలా కొడుతున్నప్పుడు గురువుగారు ఎదురుగా వచ్చి, "ఏం నాయనా గోమాతనెందుకు నువ్వు అలా బాధ పెడుతున్నావు?" అంటే, "ఇది పాలు ఇవ్వట్లేదు. అన్నీ దూడకే ఇస్తుంది. మేము పాలు తీద్దామనుకున్నప్పుడు ఆ పాలన్నింటినీ కూడా ఆహ్, దూడకివ్వడానికే తన ప్రయత్నం తాను చేస్తుందని" చెప్పేసి అలా చెప్తే, "అయితే మాత్రం గోమాతను కొడతావా?" అంటే, "ఇక గోమాతను కొట్టకుండా ఉండాలంటే నిన్ను కొట్టనా గోమాతను కొట్టే దెబ్బలు" అన్నారట. "పర్వాలేదు నాయనా గోవును కాపాడితే సాక్షాత్తు ఈశ్వరుడిని కాపాడినట్టే కొట్టు" అన్నారట. ఆ వ్యక్తి చాలా కోపంలో ఉన్నారండి. దీన్ని పెంచుతున్నాను, దీనివల్ల నాకు ఏమాత్రం ప్రయోజనం లేదు అని చెప్పేసి అంటే ఆయన ఆవుని కేవలం ఒక పాలిచ్చేటటువంటి ఒక పశువుగానే చూస్తున్నారు. మరి ఈయన మాత్రం ఒక దైవ స్వరూపంగా చూస్తున్నారు కాబట్టి గురువుగారు నన్ను కొట్టు అని చెప్పేసన్నారు. అలా కొట్టమంటే ఆ వ్యక్తి బాగా ఇతన్ని కొట్టాడట. ఆ పశువు మీద ఉన్నటువంటి ఆవు మీద ఉన్న కోపం ఈ వ్యక్తిని బాగా చితకబాదాడట. చితకబాదితే గురువుగారికి పాపం స్పృహ కోల్పోయారట. స్పృహ కోల్పోతే వాళ్ళ శిష్యులందరూ కూడా కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఆహ్, ఆయనకు ఉపచారాలు చేసి ఒక గ్లాస్‌లో పాలు తీసుకొచ్చి, "స్వామి పాలు తాగండి" అని చెప్పేసి గురువుగారిని కొంచెం స్వాంతన పరిచారట. స్వాంతన పరిచిన తర్వాత, "ఎందుకండి గురువుగారు మీరు ఆ వ్యక్తితో ఎందుకు అలా ప్రవర్తించారు? ఎందుకు అలా మాట్లాడారు? ఆ పశువును కొడుతుంటే మీరెందుకండి దెబ్బలు తిన్నారు?" అంటే, "కొట్టింది భగవంతుడే. ఇప్పుడు నాకు స్పృహ కోల్పోతే స్పృహ వచ్చేలాగా చేసింది భగవంతుడే. ఇప్పుడు నాకు పాలు తెచ్చి ఇచ్చింది కూడా భగవంతుడే. అంతటా బ్రహ్మమును చూసేటటువంటి వారి యొక్క స్థితి ఇలా ఉంటుందండి." అంటే తనని ఇబ్బంది పెట్టింది భగవంతుడే. తనను రక్షించింది కూడా భగవంతుడే. అంటే ప్రతి చోట నేనున్నాననేటటువంటి సత్యం నీకు తెలిసినప్పుడు, దుఃఖమునందు నేనున్నాను. నీకొచ్చిన కష్టంలో నన్ను చూసినప్పుడు నీకు చాలా ధైర్యం కలుగుతుంది. నాకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు అని జెప్పేసి, ఆ దుఃఖంతో నువ్వు కృంగిపోవడం కాదు. ఈ దుఃఖమునందు కూడా భగవంతుడు నా వెంట ఉన్నారు అనుకున్నప్పుడు, మనకు కలిగేటటువంటి స్వాంతన అనుభూతి చెందిన వారికి మాత్రమే అర్థమవుతుంది. మిగిలిన వారికి వాళ్ళ కష్టంతో వాళ్ళు ఏడుస్తుంటారు. అంటే ఏడుపులో కూడా నన్ను దలుచుకోమని చెప్తున్నారండి. భగవంతుడు మనకేమని చెప్తున్నారు? ఓర్చుకుంటున్నావు, నీకొచ్చినటువంటి కష్టంలో భగవంతుడిని స్మరణ చేస్తూ భగవంతుడిని అనుభూతి చెందు. కష్టాన్ని ఏడువు. నీకు కష్టం వచ్చింది, నీకు దుఃఖం వచ్చింది ఏడువు పర్వాలేదు. ఈశ్వరుడిని తలుచుకుంటూ ఏడువు. నేనేదో పాపం చేశాను స్వామి. ఆ పాపానికి నాకు ఈ విధమైన శిక్ష పడింది. నన్ను మన్నించండి. తెలిసో తెలియకో చేశాను. ఇంకెప్పుడు నేనలా చేయకుండా మీరే నన్ను రక్షించాలి. ఓర్చుకోగలిగిన శక్తి కూడా నాకివ్వండని భగవంతుడిని దుఃఖములో కూడా భగవంతుడిని గనక మనం స్మరణ చేయగలిగితే, ఇప్పుడు మనం పరమాత్మకు నచ్చుతాం. అదే విధంగా సుఖమునందు కూడా. అందుకే కుంతీదేవిని కృష్ణ పరమాత్మ వాళ్ళ మేనత్త గారు కాబట్టి, "మీకు నేను ఏదైనా ఒక వరం ఇస్తానని" కృష్ణ పరమాత్మ అన్నారట. అన్నప్పుడు కుంతీదేవి అడిగినటువంటి కోరిక ఏంటంటే, "నిన్ను మరచిపోగలిగినంత సుఖం మాకెప్పుడూ ఇవ్వకు కృష్ణ" అన్నారట. అంటే మాకొచ్చేటటువంటి సుఖాలు భగవంతుణ్ణి మరిచిపోయేంత గొప్ప సుఖాలు నువ్వు మాకు ఇవ్వనవసరం లేదు. కష్టాలిచ్చినా పర్వాలేదు కానీ,
నిన్ను మరచిపోగలిగినంత సుఖం ఎప్పుడూ ఇవ్వకు అని అక్కడ కుంతీదేవి అడిగినటువంటి మాటను మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? అంటే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి కోరుకోవలసినటువంటి కోరిక ఏంటంటే, మీరు నాకిచ్చేటటువంటి సుఖము ఎప్పుడూ కూడా నేను అనుభవించే సుఖమునందు మిమ్మల్ని స్మరణ చేస్తూ భగవంతుడి దయ వల్ల నేనింత సంతోషంగా ఉన్నాను. భగవంతుడి దయ వల్ల నాకింత మంచి జరిగిందని భగవంతుడి యొక్క స్తుతితోనే మనం ఆ సుఖాన్ని అనుభవించగలిగేటట్టుగా మనకి అనుగ్రహం చెయ్యమని అక్కడ కుంతీదేవి అడిగినట్టుగా మనం కూడా ఈశ్వరుడిని అడగాలన్నమాట. అందుకే ఆయన అంటున్నారు, భగవంతుడే ఈ సుఖమునందు ఉన్నారన్నప్పుడు భగవంతుడు మనల్ని ఒక మెట్టు కిందకు జరగనిస్తారా? ఎవరినైనా అనవసరంగా మనకున్న ఐశ్వర్యంతో బాధ పెట్టడానికి అక్కడ భగవంతుడికి భాగస్వామ్యం ఇచ్చామండి. భగవంతుడికి భాగస్వామ్యం ఇచ్చాం కాబట్టి మన పూర్వజన్మ యొక్క సంస్కారం చేత ఏదైనా పొరపాటున అవతలి వాళ్ళని కొద్దిగా తక్కువ చేసి నోటిలో నుంచి మాట రాబోయినా భగవంతుడి యొక్క స్తుతిని, భగవంతుడి యొక్క స్మరణను మనం మర్చిపోలేదు కాబట్టి నీ నోటితో ఆ మాట రాకుండా భగవంతుడు అడ్డుపడతాడు. నమ్మితే నీకు భగవంతుడు దొరుకుతారు. నమ్మలేదు, నిజంగా ఇలా భగవంతుడు నన్ను కాపాడుతాడా అని చెప్పేసి సంశయించారనుకోండి, సంశయాత్మ వినశ్యతి. ఎవరైతే సంశయిస్తారో సంశయించినటువంటి వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారని చెప్పేసి పరమాత్మయే చెప్పారండి. అంటే భగవంతుడి యొక్క ఉనికి ఉన్నది అని గుర్తించినప్పుడు నువ్వు రక్షింపబడుతున్నావు. భగవంతుడు ఉన్నాడో లేడో అన్నప్పుడు మాత్రం నువ్వు నశించిపోవడానికి నీ లోపట ఉన్నటువంటి అనుమానమే. ఎవరి లోపట అయితే సంశయాలుంటాయో ఆ సంశయాలున్నటువంటి వాళ్ళందరూ కూడా నశించిపోవడానికే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. భగవంతుడు ఉన్నాడో లేడో అంటున్నాం అనుకోండి, వినాశకాలం ప్రారంభమైంది కాబట్టి మనం ఆ స్థితిలో ఉన్నామన్నమాట. భగవంతుడి యొక్క ఉనికి లేకుండా ఈ లోకంలో ఏది కూడా జరగదు. మరి భగవంతుడి యొక్క ఉనికి చేతనే సమస్తం నడపబడుతుంది కాబట్టి భగవంతుడు అంటున్నారు, ఓర్చుకోవడం నేర్చుకోండి. ఓర్చుకోవడంలో భగవంతుడు మనకు చెప్పినటువంటి సంతోషకరమైనటువంటి విషయం ఏంటి? ప్రతి వస్తువు యందు నేనున్నాను అంటున్నారు. అంటే నీకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయంలో నేనున్నాను, నీకు దుఃఖం కలిగించే విషయంలో నేనున్నాను. అంటే ఒక వ్యక్తి నిన్ను తిడుతున్నాడు, తిట్టేటటువంటి వ్యక్తిలో నేనున్నాను. నన్ను చూడు, నన్ను ఎవరు తిడుతున్నారు? పలానా వ్యక్తి నన్ను తిడుతున్నారు అని చెప్పేసి బాధపడటం కంటే ఈశ్వరుడే నన్ను తిడుతున్నారు అనుకోండి, అప్పుడేమంటాం? తిట్టండి స్వామి, తిట్టండి, నేను చేసిన పాపం. పైకి అనకపోయినా మనసు లోపట, స్వామి నేనేదో తప్పు చేసి ఉంటాను, అందుకే ఈ వ్యక్తి రూపంలో వచ్చి నన్ను మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి భగవంతుణ్ణి చూడటం నేర్చుకోవాలి. ఇవన్నీ మనం సొంతంగా నేర్చుకోవలసిన విషయాలే కానీ కేవలం చెప్పి ఇంకా అయిపోయింది అని చెప్పేసి ఇల్లు ఊడ్చి ఆ కసువు ఎత్తిపోసినట్టు కాదండి. తెలుసుకున్న విషయాన్ని జీర్ణం చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ప్రయోజనాన్ని పొందుతావు. కానీ ఏదో విన్నాము, ఈ చెవితో విన్నాము, ఆ చెవితో వదిలిపెట్టాము, లేకపోతే ఈ నోటితో చెప్పాను అలా వదిలేశాము అనుకున్నప్పుడు మనకి ఎన్ని రోజుల పాటు ఈ విషయాలను మనం చెప్పుకున్నా దానివల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ప్రతి వస్తువునందు, ప్రతి విషయమునందు, ప్రతి కదలిక యందు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని గుర్తిస్తూ భగవంతుడికి కృతజ్ఞతలు, క్షమాపణలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడికి చేరువవుతాం. అంటే భగవంతుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? మీకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని క్షమాపణ అడగండి. మీకు సుఖం వచ్చినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పి, ఇక్కడ నాకున్న ఇచ్చినటువంటి, అంటే మీరు నాకు ఇచ్చినటువంటి సుఖాల చేత నేను ఎవ్వరినీ కూడా ఇబ్బంది పెట్టేంత అహంకారం నాకు కలగకుండా అనుక్షణం మీరు నా వెంట ఉండి నన్ను రక్షించండి అని భగవంతుణ్ణి వేడుకోండి చాలు. మనము భగవంతుడు ఉన్నాడన్నా లేడు అన్నా మన లోపల భగవంతుడు ఉన్నాడండి. నువ్వు లేడన్నంత మాత్రాన భగవంతుడు నీలో నుంచి పక్కకు వెళ్ళడు. భగవంతుడు ఉన్నాడు అని మీరు గుర్తిస్తే దానివల్ల మీరు ప్రయోజనాన్ని పొందుతారు. భగవంతుడు మన లోపల ఉన్నారు కాబట్టే మనం బతికున్నాం. మనం బతికి ఉండడానికి మూలం ఆయన చైతన్యం మన లోపల ఉంది. ఆ చైతన్యం బయటికి వెళ్ళిపోతే ఇక నేను మాట్లాడలేను, నేనే పని కూడా చేయలేను. ఇప్పుడు నామరూపాలతో గౌరవించబడినటువంటి ఈ దేహము శవంగా మారిపోతుంది. శవానికి విలువ లేదు.
ఒక చెప్పుల జతకైనా విలువ ఉందేమో, కానీ మనిషి చనిపోతే ఆ శవానికి మాత్రం ఏమాత్రం విలువ లేదు. విలువ లేనటువంటి శరీరానికి విలువ కడుతుంది అంటే నీ లోపట ఉన్న ఈశ్వర చైతన్యం, అది నీవే. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ శరీరంతో నువ్వు చేసేటటువంటి కర్మల యందు భగవంతుడికి కృతజ్ఞత, క్షమాపణ అనేటటువంటి 2 విషయాల చేత నువ్వు ఎప్పుడూ భగవంతుడికి దగ్గరగా ఉంటూ, భగవంతుడు చెప్పిన విధంగా ఓర్చుకోవడం గనక మనం నేర్చుకుంటే, మనకి అందుకే అంటారు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్పేసి అంటారు. అందుకే మనకు ఎంతటి స్థాయి పెరుగుతున్నప్పటికీ మన లోపట అహంకారం అనేది పరిగెత్తినప్పుడు ఆ అహంకారం ఏమవుతుంది అంటే మమకారానికి చేరువవుతుంది. నా వాళ్ళు అనేటటువంటి భ్రాంతి పెరుగుతుంది. నా వాళ్ళు అనేటటువంటి భ్రాంతి మనల్ని అధోపాతాళానికి తీసుకువెళ్తుందండి. భగవంతుడి మీద మమకారం పెంచుకోవాలి. ఇచ్చినటువంటి దాని పట్ల ఒదిగి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ తన మన అనే భేదం లేకుండా సృష్టి అంతా నేనే ఉన్నాననేటటువంటి సత్యాన్ని మనం ఎవరైతే జీర్ణం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని అనుభవించగలిగినటువంటి స్థితి పరమాత్మ మనకిస్తారండి. చిన్నదాని ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్నటువంటి ఆకు అణిగిమణిగి ఉంటుందంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఏవైతే మనకు కొన్ని నియమాలు ఉన్నాయో ఆ నియమాలన్నింటినీ కూడా మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు అన్నీ ఉన్న విస్తరాకులాగా అణిగి ఉండగలుగుతాం. నా దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము ఇంకా ఏదైనా చూసి నేను అహంకరించడం ప్రారంభించినప్పుడు ఈశ్వరుడు మనకు ఉన్నటువంటి ఏదైతే గొప్పది అని మనం భ్రాంతి చెందుతున్నామో దానిని మన నుండి తీసేస్తాడండి. అది తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ శరీరము నేను అనుకుంటున్నాను, ఈ శరీరం గొప్పది అని చెప్పేసి అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శరీరము గొప్పది అని అహంకరించిన అహంకారం ఎడిపోతుంది. ఇప్పుడు అది శవంలాగా మారి మరి ఏమవుతుంది, పంచభూతాలలో కలిసిపోయేటటువంటి సమయాన్ని ఈశ్వరుడు తీసుకొస్తారు. దుర్యోధనుడు కూడా అహంకరించారు. అహంకరిస్తే సుమారు 60 సంవత్సరాల పాటు భూమి మీద ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని పరిపాలించడానికి కావలసిన స్థితి ఉన్న శరీరం ఏమైంది, భూమి మీద పడిపోయిందండి. అంటే భీముడి చేత చంపబడిందా లేదా? ఇలా చంపబట్టానికి కారణం ఏంటి? తాను అహంకరించి ఉన్నారు. అహంకారం ఎప్పుడూ కూడా ప్రమాదాన్నే తీసుకొస్తుంది. కానీ ఎప్పుడు అంటే కాసేపు అహంకారం ఎలా ఉంటుందంటే అవతలి వాళ్ళను బాధ పెట్టామో అన్నప్పుడు నీకు కొంత సంతోషాన్ని ఇవ్వవచ్చేమో, కానీ శాశ్వతమైన దుఃఖానికి నువ్వు దగ్గర అవుతున్నావు. అందుకే ఎప్పుడు కూడా అహంకార మమకారాలు రెండు భగవంతుడి పాదాల ముందు పెట్టాలే తప్ప ఇది నేను అని చెప్పేసి అనుకోవడానికి ఈ శరీరం నీదైతేగా. ఇది మనం అందరం మర్చిపోతున్నామండి. ఈ శరీరము నీదా వేరొకరిదా? నువ్వు ఈ శరీరంలో రెంటుకుంటున్నప్పుడు ఈ శరీరాన్ని ఎప్పుడైనా తీసుకునే అధికారం ఎవరికి ఉంది? ఈ శరీరం ఎవరిదో వాళ్ళకి ఉంది. అంటే కొద్ది రోజుల పాటు మనం ఈ శరీరంలో ఉండడానికి వచ్చిన మనం ఈ శరీరానికి సంబంధించిన విషయాలు నా వాళ్ళు, నా పిల్లలు, నా కుటుంబము, ఇది నాది అనేటటువంటి అహంకారం ఉన్నంత వరకు నీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని నువ్వు పొందడానికి దూరం అవుతావు. లోకమంతా కూడా నేనే ఉన్నానన్నప్పుడు ఈశ్వరుడి యొక్క కార్యం నెరవేర్చడానికి నువ్వు నిరంతరం సిద్ధమైనప్పుడు భగవంతుడు నీకు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన దాన్ని 10 మంది యొక్క శ్రేయస్సు కోసం నిస్వార్థంగా ఎవరైతే ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారో అప్పుడు భగవంతుడు వాళ్ళకి ఏం చేస్తారంటే మనం కోరనటువంటి సంపదలను ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తారు. కానీ ఇవాళ కొద్ది సుఖానికే ప్రలోభపడిపోయి ఎంతో గొప్పదైనటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించడానికి కావలసిన అర్హత పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, ఓర్చుకోండి. ఇంద్రియాల ద్వారా మీరు అనుభవించే సుఖ దుఃఖాలన్నింటినీ కూడా ఓర్చుకోండి అంటున్నారు. ఇలా ఓర్చుకుంటే ఏం జరుగుతుందట? యంహిన వ్యతయంచేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అంటున్నారు. పరమాత్మ అంటున్నారు అమరత్వాన్ని ప్రసాదిస్తానని చెప్తున్నారండి. ఓర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏంటండి? ఇందాక చెప్పుకున్నాం కదా, ఓంకార మంత్రాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే ఏమవుతుందట అంటే
స్వస్తివహ అంటే మనకు శుభం కలుగుతుందట. స్వస్తి అంటే శుభం అండి. అంటే మనకు శుభం కలుగుతుంది. దేని నుంచట? పారాయ తమసః పరస్తాత్ అన్నారు. అంటే అజ్ఞానాంధకారానికి ఆవల ఉన్నటువంటి భగవంతుణ్ణి పొందడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి మీరు చేసినటువంటి ఓంకార స్మరణ మీకు శుభములు కలిగిస్తుంది అంటున్నారు. అంటే మనం ఆ భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉన్నామనుకోండి. అలా స్మరణ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే ఇంద్రియాల ద్వారా నువ్వు అనుభవించేటటువంటి సుఖ దుఃఖములు ఏవైతే ఉంటాయో అవి నిన్ను ఇబ్బంది పెట్టకుండా కూడా నీకు రక్షణ చేస్తాయన్నమాట. అందుకే ముందు ఓంకారం గురించినటువంటి స్మరణ చెప్పి తర్వాత ఇంద్రియాల గురించి చెప్పడం జరిగిందండి. అంటే ఓంకారం యొక్క స్మరణ నిరంతరం ఎవరు చేస్తుంటారో అలా చేస్తున్నప్పుడు మనకేదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం నుంచి గట్టెక్కడానికి కావలసిన శక్తి నువ్వు నిరంతరం భగవంతుడి నామ స్మరణ చేస్తుంటావు కాబట్టి భగవంతుడు ఏం చేస్తారు? నీకెంత పెద్ద కష్టం చూసే వాళ్ళకి ఇంత పెద్ద కష్టాన్ని మీరు ఎలా అనుభవించారని అవతలి వాళ్ళు భయపడుతుంటారు. కానీ తనకి మాత్రం చీమ కుట్టినంత బాధ కూడా లేకుండా భగవంతుడు కష్టాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కష్టాన్ని ఆ కష్టంలో నుంచి నిన్ను బయటపడవేసేటటువంటి మార్గములు కూడా నీ పక్కనే పెట్టి నిన్ను రక్షిస్తూ ఉంటారండి. అంటే భగవంతుడి మీద నీకు నమ్మకం ఉంటే భగవంతుడి యొక్క నామము స్మరణ చెయ్యి. అలా స్మరణ చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రియాల వల్ల నువ్వు పొందేటటువంటి ఏదైతే సుఖము దుఃఖం, ఇంద్రియ నిగ్రహం లేకపోతే హిమాలయ పర్వతాలలో అంత చల్లగా ఉండేటటువంటి ఆ మంచు మీద ధ్యానం ఎలా చేయగలుగుతారండి? ఎప్పుడు భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని తట్టుకోగలిగినంత అంటే ఆ చల్లదనము ఆ శరీరాన్ని ఇబ్బంది పెట్టనంత గొప్పగా భగవంతుడి యొక్క శక్తి నిండి ఉంటుంది కాబట్టి అంత చల్లదనంలో కూడా వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడకుండా పరమ సంతోషంతో తపస్సు చేసుకోగలుగుతున్నారంటే మనకి సాధ్యం కానిది వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? అంటే వాళ్ళకి భగవంతుడి మీద వాళ్ళకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని వాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ భగవంతుడు చెప్పినటువంటి సాధనలో అనుక్షణం భగవంతుణ్ణి క్షణక్షణం భగవంతుణ్ణి స్మరణ చేస్తుంటారు కాబట్టి ఆ స్మరణ అక్కడ ఉన్నటువంటి పంచభూతముల ద్వారా తాను పొందేటటువంటి క్లేశము ఏది కూడా అతనికి రాకుండా ఈశ్వరుడి యొక్క శక్తి కాపాడుతూ ఉంటుందండి. ఈశ్వరుడి యొక్క శక్తి మనల్ని రక్షించాలి అంటే ఊరికే ఇస్తారా దేవుడు? మనం ఏదైనా ఒక పని చేస్తే ఖచ్చితంగా ఫలితాన్ని కోరుకుంటున్నట్టు ఇక్కడ భగవంతుడు కూడా ఏమంటారు? నేను నీకు సర్వము రక్షణ కల్పించాలంటే నేను చెప్పిన విధంగా నువ్వు కూడా సాధన చేయాలి. నిరంతరం నా యొక్క నామాన్ని స్మరణ చేస్తూ ఉండు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు అందులో నన్ను చూడటం ప్రారంభించు, నన్ను స్మరణ చేయి, ఆ ఇబ్బంది నుండి నిన్ను బయటపడవేస్తాను. నీకేదైనా సంపద, నీకేదైనా సుఖము, నీకేదైనా సంతోషము ఏదో ఒక విధంగా కలిగింది. ఆ కలిగినప్పుడు ఒక్కసారి నా యొక్క స్మరణ గుర్తుపెట్టుకో. నన్ను స్మరించావు అంటే నీ లోపట ఉన్నటువంటి అజ్ఞానపు వాసనలు అంటే పూర్వజన్మకు సంబంధించి మనకి ఏదైనా ఐశ్వర్యం రాగానే ఏదైనా సుఖం రాగానే అవతలి వాళ్ళు మనకు కనిపించరండి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా చిన్న ఇల్లు ఉండి పెద్ద ఇల్లు కట్టుకున్నారనుకోండి. ఇప్పుడు వీళ్ళు చిన్న ఇంట్లో ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? సుమారు 20 సంవత్సరాలు ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఇల్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు ఆ చిన్న ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తారనమాట. మా ఇంటికి రండి, మేము ఇల్లు కట్టుకున్నాము, మా ఇల్లు చూసి భోజనం చేసి వెళ్ళండి అని పిలుస్తారు. ఇప్పుడు వాళ్ళు రాగానే అంటారు, ఆ మీ ఇల్లు మా ఇల్లు అంత ఉంటుందా అని అంటారు. అంటే 20 సంవత్సరాల గత జీవితాన్ని మరచిపోయి ఈ క్షణంలో తనకున్న ఐశ్వర్యము ఇంత గొప్పది అనే విషయాన్ని తెలియబరిచేందుకు అవతలి వాళ్ళ ఇల్లు ఎంత ఉంటుందో నీకు తెలీదా? మరి నీకు తెలిసినప్పటికీ నువ్వు ఎందుకు అడుగుతున్నావంటే నేనింత గొప్ప ఇంటిని కట్టుకోగలిగాననేటటువంటి అహంకారము అవతలి వ్యక్తిని బాధ పెట్టిందా లేదా? ఇలా నువ్వు అవతలి వ్యక్తిని బాధ పెట్టకుండా నీ యొక్క ప్రవర్తన బాగుండాలి అంటే నీకెంత ఐశ్వర్యం పెరిగినా నువ్వు వేరొకరిని నింద చేయకుండా ఉండాలంటే నీ వెంట ఉండవలసింది భగవంతుడి యొక్క నామం. భగవంతుడి యొక్క నామాన్ని పలికినటువంటి వారు తన లోపట ఉన్నటువంటి శక్తిని ధ్యానమునందు కూడా తొందరగా పట్టుకోగలుగుతారండి.
అలా పట్టుకోవాలి అంటే భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నప్పుడే భగవంతుడు దొరుకుతారు. కానీ నేను భగవంతుడికి పూజ చేయాల్సిన అవసరం లేదు, నా మనసు ద్వారా భగవంతుడిని తెలుసుకుంటానంటే ఎవరిని తెలుసుకుంటావు? ఎందుకు తెలుసుకుంటావు? తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము నీకుండాలి. భగవంతుడి పట్ల పరమ భక్తి కలిగి, భగవంతుడికి నువ్వు దీపం పెట్టి, ఆ భగవంతుడిని నిరంతరము కూడా నువ్వు పూజిస్తూ ఉండాలి, భజిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ భగవంతుడు నువ్వు ధ్యానమునందు వెతికినప్పుడు, ఆ వ్యక్తి, ఆ పరమాత్మ మనకి దొరుకుతారండి. పరమాత్మ దొరకాలి అంటే నేను ధ్యానం చేసేస్తానంటే ధ్యానము చాలా గొప్పది. కానీ ధ్యానము చేయడానికంటే ముందు నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు? ఆయన యొక్క గొప్పతనం ఏంటి? అందుకే అంటాడండి, భక్త్యా మామభిజానాతి యావన్యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అని ఆ 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 55వ శ్లోకంలో మాట్లాడతారనమాట. అంటే భక్తి ద్వారా నేను ఎవరనో, ఎంతటి వాడనో తెలుసుకోండి. నా యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని, ఆ గొప్పతనాన్ని తన లోపటనే దర్శనం చేయడానికి ఎవరైతే ధ్యానమునందు కూర్చుంటారో, అలా కూర్చున్నప్పుడు వాళ్లకు నేను నా యొక్క పూర్ణమైన దర్శనాన్ని ఇస్తున్నాను అన్నారు. అంటే ఆత్మానుభూతిని పరమాత్మ ఇస్తానంటున్నారు. భక్తి చేత భగవంతుని నీకు ఇష్టమైన ఏదో ఒక రూపంలో నన్ను ధ్యానించు. ఆ రూపంలో నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, పూజిస్తూ ఉన్నప్పుడు, భజిస్తూ ఉన్నప్పుడు, కీర్తిస్తూ ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా చెప్పారండి కృష్ణ పరమాత్మ. నీకు ధ్యానమునందు పరిపూర్ణత రావాలి అంటే ముందు నీలో కలగవలసినటువంటి స్థితి గురించి కూడా మాట్లాడారు. ఏమన్నారు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఎక్కడ చెప్పారు అని అంటే 10వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్పారండి. నిరంతరము నన్ను స్మరిస్తూ ఉండు. మచ్చిత్త, నీ యొక్క చిత్తమును నాయందు పెట్టు. మద్గత ప్రాణ, నీ ప్రాణమును నాయందు ఉంచు. బోధయంతః పరస్పరం, ఎప్పుడు కూడా నా గురించినటువంటి అంటే భగవత్ సంబంధమైనటువంటి కథలన్నింటినీ కూడా అనుక్షణము కూడా నువ్వేం చేస్తూ ఉండాలి? ఇతరులకు నువ్వు బోధ చేస్తూ ఉండాలి. భగవంతుడు ఇంత గొప్పవారు అనేటటువంటి విషయాన్ని నువ్వు నిరంతరం ఇతరులకు నువ్వు బోధిస్తూ, కథయంతశ్చ మాం నిత్యం, ఎప్పుడు నా గురించి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు నన్ను పొందగలుగుతారు అంటున్నారు. అంటే భగవంతుడి గురించి చెప్పగానే నీ లోపట తన్మయత్వం వచ్చిందనుకోండి, ఆ తన్మయత్వం చేత నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పేసి మరి మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే భగవంతుడి మీద ప్రేమ లేకుండా నువ్వు భగవంతుడిని ధ్యానమునందు పొందాలి అంటే అది ఎలా కుదురుతుందండి? మనసు ద్వారానే నువ్వు తెలుసుకోవలసింది భగవంతుడిని. కానీ ఆ మనసు ఎప్పుడూ దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూనే ఉంటుందండి. అంటే దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తున్నటువంటి మనస్సును ఏం చేయాలి? ఈ దేహంలో నువ్వు ఉంటున్నావు, ఈ దేహం పర్మనెంట్ కాదు, ఈ దేహమునందు ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తియే నువ్వు. కాబట్టి నువ్వు ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే దేహ సంబంధమైన విషయాలకు సంబంధించినటువంటి వాసనల నుండి నువ్వేం చేయాలి? నెమ్మదిగా జ్ఞానము ద్వారా బయటపడుతూ ఉండాలి. దేహం ఎప్పుడూ కూడా ఏమంటుందంటే ఈ దేహ సంబంధమైన సుఖాల గురించి ఆలోచిస్తుందండి. దీని యొక్క ఆలోచనలన్నీ ఎప్పుడు ఎలా ఉంటాయంటే మనకంటే వాళ్ళు ఎదిగిపోతూ ఉన్నారు, మనం ఎప్పుడు ఎదిగిపోతామో, అవతలి వాళ్ళకి ఏదైనా సంపద ఉంటే వాళ్ళని చూసి అసూయ పడటం, వేరొకరికి ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు నాకు కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి మోహపడటం, మన దగ్గర ఉన్నటువంటి ₹1 ఖర్చు పెడదామంటే భార్య బిడ్డల గురించి చెప్పడం, ఎందుకు అనవసరంగా ఈ డబ్బునంతా వేరొకరికి నువ్వు ఖర్చు పెడతావు, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టొచ్చు కదా, ఉన్న డబ్బంతా ఎవరికో ఒకరికి దానం చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటావని మనస్సు ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరిగేటటువంటి మనసుకు సమాధానం చెప్పండి. నీవు నీ కోసం ఎంతో కొంత ఇతరులకు దానం చేయవలసి ఉంటుంది. అలా నువ్వు చేసినటువంటి దానమే నిన్ను భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. అంతేకాని దేహ సంబంధమైన విషయాల కోసం నువ్వు పెట్టిన ఖర్చంతా కూడా అది కేవలం నీ యొక్క బాధ్యతే, నీ యొక్క ధర్మమే, కానీ నిన్ను రక్షించేది మాత్రం కాదు. కాబట్టి నువ్వు ఈ దేహంతో
ఇతరులకు ఉపకారం జరిగేలాగా ఏ విధమైనటువంటి కార్యాన్ని నువ్వు చేస్తున్నావు? ఇలా మనం ఏం చేయాలి? సంబంధమైనటువంటి విషయాల గురించిన జ్ఞానాన్ని మన మనస్సుకు చెప్తూ ఉన్నప్పుడు మన మనసు ఆలోచిస్తుంది. ఆ ఎప్పుడు భార్యా బిడ్డల గురించే ఆలోచన కాదు. భార్యా బిడ్డలతో పాటుగా సమాజంలో ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే అన్నార్తులుగా ఉన్నారో వాళ్ళకి కూడా మనం కొంత ఇవ్వాలి అని మన మనసుకు అర్థమవుతుంది. మన పిల్లలకి వాడికి ఏదైనా ఒక స్నాక్ పెట్టామనుకోండి స్కూల్‌కి, వాడికి ఒక 4 బిస్కెట్‌లు పెట్టామనుకోండి, ఓ 2 బిస్కెట్‌లు వేరొకరికి ఎవరికైనా ఇవ్వరా మీ ఫ్రెండ్స్‌కి? ఒక 2 మాత్రమే నువ్వు తిను అని చెప్పి, ఆ పిల్లవాడు ఎంత తినగలుగుతాడో అంతకి డబల్ గనక మనం పెట్టి ఇవ్వగలిగామనుకోండి, ఆ పిల్లవాడికి ఏమవుతుంది? తనను తాను ఉద్ధరించుకోవడానికి ఇవ్వాల కాదండి. పెద్దయిన తరువాత తనను తాను ఉద్ధరించుకోవడానికి తన దగ్గర ఉన్న సంపదలో కొంత భాగాన్ని సమాజానికి ఖర్చు పెట్టడం నేర్పించడంలో నువ్వు పిల్లలకు పెట్టిన స్నాక్స్ నువ్వు మాత్రమే తినరా బాబు, మీ స్నేహితులందరూ ఎక్కడికో వెళ్తారు కదా, టాయిలెట్‌కి వెళ్ళడమో ఏదో ఆడుకోవడానికి వెళ్తారు కదా, అప్పుడు నువ్వు ఎవ్వరికీ తెలియకుండా క్లాస్ రూమ్‌లోకి వచ్చేసి నువ్వు ఒక్కడివే తినేయరా అని చెప్పేసి చెప్పారనుకోండి, ఎప్పటికీ వాడు జన్మలు ఇవాళ పెట్టనటువంటి వాడు పెద్దయ్యాక పెడతాడనే గ్యారెంటీ ఏమైనా ఉందా అండి? ఇవాళ నువ్వు నేర్పించలేదు కదా! రేపు పెద్దయిన తర్వాత ఆ పిల్లవాడు అడుగుతాడు, అమ్మా ఆ రోజున నా దగ్గరున్న స్నాక్స్ ఎవరైనా అడిగితే ఎవ్వరికీ ఇవ్వద్దన్నావు, ఇవాళ మాత్రం దానాలు చెయ్యి, ధర్మాలు చెయ్యి అంటే ఎందుకు చేస్తానమ్మా అంటాడు. చిన్నప్పుడు నువ్వు పెట్టినటువంటి ఏదైతే 4 బిస్కెట్లున్నాయో, ఆ బిస్కెట్లలో 2 బిస్కెట్లు ఇతరులకు పంచిపెడితే వీడికి పంచటం అలవాటవుతుంది. పంచటం అలవాటైతే మనవాళ్ళేమంటారంటే, ఇక ఉన్నదంతా పంచటమే నేర్పిస్తే, ఇక వాడు ఈ సంపాదించిందంతా కూడా ఇతరులకే ఖర్చు పెడతాడు. వాడు మాత్రం ఎదుగు ఎదుగుదల లేకుండా ఉంటాడు అని చెప్పి కొంతమంది తిడుతుంటారండి. అంటే డబ్బు కూడబెట్టడం పట్ల ఉన్న వ్యామోహము వాళ్ళ చేత పిల్లలకు ఇచ్చే 2 బిస్కెట్ల విషయంలో కూడా వాళ్ళు కిందకు జారుతారండి. కిందకు జారిపోతారు. ఎందుకు జారిపోతున్నారు? ఎందుకు జారిపోతున్నారంటే తన భార్య, తన బిడ్డలు మాత్రమే తన యొక్క ధర్మము. అంటే వాళ్ళని పోషించడం మాత్రమే ధర్మం. సమాజంలో కొంతమందికి మన వంతుగా ఎంతో కొంత మేలు చెయ్యాలి అనేది మాత్రం చాలా మంది మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతారు? మరచిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే, నేను ఈ దేహమే అనేటటువంటి భావన, నేను సంపాదించిందంతా నా కుటుంబానికే ఖర్చు చేయాలి తప్ప, ఈ లోకంలో ఉన్న ఎవరికి ఇస్తే నాకేంటి ప్రయోజనం అంటే, నిజంగా ప్రయోజనం అంటే నీకే. నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు కదిలించాలి అంటే, అంటే లోపట ఉన్న పరమాత్మ యొక్క శక్తిని నువ్వు పొందాలంటే, నీకున్న దానిని ఇతరులకు ఖర్చు చేసినప్పుడు మాత్రమే. డబ్బు అంటే డబ్బే కాదండి. నీవు ఇతరుల గురించి ఎవరికైనా కష్టం ఉంది, ఆ కష్టాన్ని పోగొట్టండి అని భగవంతుడికి మీరు మనస్ఫూర్తిగా చేసినటువంటి ఏదైతే ప్రార్థన ఉంటుందో, ఆ ప్రార్థన కూడా నీ యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. చూడడానికి ఎలా కనపడుతుందండి? ఈ అవతలి వాళ్ళకి ఏదో కష్టం ఉంటే, వీళ్ళు భగవంతుడిని వెంటనే కళ్ళు మూసుకొని, స్వామి వాళ్ళకి ఏం కష్టం రాకుండా చూడండి స్వామి, వాళ్ళు పాపం చాలా చిన్న చిన్న పిల్లలున్నారు, వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి కష్టం రాకుండా చూడండని, నువ్వు ఒక 2 నిమిషాలు గనక భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే, అందులో నీకేదైనా స్వార్థం ఉందా? ఏమీ లేదు. అవతలి వాళ్ళ యొక్క కష్టం చూసి నువ్వు తట్టుకోలేక, వాళ్ళ యొక్క క్షేమాన్ని నువ్వు కోరినప్పుడు, అక్కడ నువ్వు కోరింది వేరొకరి యొక్క శ్రేయస్సు కానీ, ఇది నీ యొక్క శ్రేయస్సు పడుతుందండి. నీ ఖాతాలో శ్రేయస్సుగా పడుతుంది. నీవు ఆత్మ యొక్క అనుభూతిని పొందడానికి కావలసి ఓ 2 వస్తువులు పక్కకేసుకున్నావు. అంటే భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి పుణ్యాన్ని నీ ఖాతాలో వేసుకున్నావన్నమాట. అంటే ఇటువంటి స్థితిలో మనం జీవించాలి. అంటే అందుకే చిన్నప్పటి నుంచే కూడా, అందుకే తల్లికి భగవత్ సంబంధమైన జ్ఞానము ఉంది అంటే మాత్రం ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము పంచబడుతుంది. అందుకే ముందు మాతృదేవో భవ, పితృదేవో భవ అంటారు. అంటే తల్లికి గొప్ప స్థానం ఎందుకిచ్చారు అంటే, ఇప్పుడు తండ్రి ఏదైనా చెప్పనివ్వండి. తల్లి ఇదంతా తప్పురా, నానేదో చెప్తాడు నువ్వేం పట్టించుకోకురా అని తల్లి చెప్పిందనుకోండి, ఖచ్చితంగా ఆ మాట ఆ పిల్లవాడు తల్లి మాటనే పట్టించుకుంటాడు.
తండ్రి ఎంత మంచి చెప్పినా తల్లి మాటకి ఇచ్చిన విలువ తండ్రికి ఇవ్వడండి. ఎందుకు ఇవ్వడు అంటే భగవంతుడు పెట్టారు. పేగు బంధం ఉంటుంది కాబట్టి ఆ తల్లి చెప్పినటువంటి మాటల చేత వాడు ఏమవుతాడు? ఆ తల్లి చెప్పిందే వేదం అండి. అందుకే తల్లికి ఇచ్చినటువంటి స్థానం. ఎంత పీఠాధిపతులైనప్పటికీ కూడా తల్లి వస్తే పాదాభివందనం చేస్తారండి. తండ్రి వెళ్తే మాత్రం తండ్రికి చెయ్యరు. తండ్రి ఆ పీఠాధిపతి అయినందుకు ఆ పిల్లవాడికి తండ్రి నమస్కారం చేస్తారు. కానీ తల్లి చెయ్యాల్సిన అవసరం లేదు. తల్లికి ఆ పిల్లవాడు ఎంత పెద్ద స్థానంలో ఉన్నా తల్లికి నమస్కారం చేయడానికి భగవంతుడి యొక్క అనుమతి ఉందన్నమాట. అందుకే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి యొక్క జ్ఞానం మనం తెలుసుకుంటూ ఉన్నామనుకోండి, ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరిస్తూ ఉంటే, ఆచరిస్తున్నప్పుడు పిల్లలు రేపటి రోజున తన యొక్క శ్రేయస్సు కోసం, అంటే తన శ్రేయస్సు ఉంది అని తనకు తెలియదండి. పరులకు మంచి చెయ్యాలనేటటువంటి జ్ఞానంతో పిల్లల్ని మనం పెంచామనుకోండి, అలా పెంచినప్పుడు ఆ పిల్లలు లోకానికి ఉపకారం చేస్తారు, లోకంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తన లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితిని కూడా మీకు తెలియకుండానే ఆ పిల్లవాడికి నేర్పించారనమాట. అందుకే ఇక్కడ ఆయన అంటూ ఉన్నారు, యంహిన వ్యథయంచేతే పురుషం పురుషర్షభ. ఎవరైతే ఈ ఇంద్రియాలలో మమేకాన్ని పొందక, ఇంద్రియాలను ఎవరైతే నిగ్రహించగలిగినటువంటి శక్తిని పొందుతారో, అంటే శక్తిని పొందుతున్నారు అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందట? సమదుఃఖ సుఖం ధీరం, అంటే సుఖమునందు దుఃఖమునందు సమంగా ఉంటారండి. దుఃఖం వచ్చినా ఏం బాధపడరు, సుఖం వచ్చినా ఇంతటి సుఖం వచ్చింది నాకు అని చెప్పేసి వాళ్ళు అహంకరించే ప్రయత్నం చెయ్యరట. అలా చేసినప్పుడు సమదుఃఖ సుఖం ధీరం, వాళ్ళని ధీరులుగా చెప్పారండి కృష్ణ పరమాత్మ. అంటే సుఖము రాగానే పొంగిపోతారు, దుఃఖము రాగానే కృంగిపోతారు. ఇవి రెండు ఉన్న వాళ్ళకి ఏముంటాయి? రాగము ఉంటుంది, భయము ఉంటుంది, క్రోధం ఉంటుందండి. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారనమాట, మనకి ఉపాయాలు నేర్పిస్తున్నారండి. సమాజంలో ఒక ఆయనకు సుఖం వచ్చిందండి. సుఖం వస్తే ఆ సుఖమునందు ఆయన బాగా తన్మయత్వాన్ని పొందుతున్నాడు. అలా తన్మయత్వాన్ని పొందుతున్నప్పుడు ఇక నాకొచ్చిన సుఖము, నేను అనుభవించే సుఖము నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం అంతా అనుభవించాలని ఇప్పుడు ఆయనకి దేని యందు ప్రీతి పట్టుకుంది? రాగము యందు ప్రీతి పట్టుకుంది. ఇప్పుడు నాకొచ్చిన సుఖము ఎప్పుడు కూడా నా పిల్లలకి, నా కుటుంబానికి కూడా ఉండాలన్నప్పుడు ఆయనకు భయం కూడా వచ్చేసింది. అమ్మో, ఈ సుఖం ఉంటుందో ఉండదో, ఇలాంటి సుఖాన్ని నేను పొందుతున్నప్పుడు ఎవరైనా ఈ సుఖాన్ని పొందకుండా అడ్డుపడతారేమోనని ఇప్పుడు ఆయనకి గూఢచారి వ్యవస్థ అవసరమైందండి. గూఢచారి వ్యవస్థ అవసరమైనప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నేను ఇంతగా ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాను, నాకు ఇన్ని కీర్తి ప్రతిష్టలు, ఇంతటి వైభవం వచ్చింది, దీనిని నా పిల్లలకి కూడా వారసత్వంగా అందిస్తే దాని వలన నా పిల్లలు గొప్ప స్థితిలోకి ఉంటారని ఇప్పుడు దీన్ని ఎవరైనా లాగేసుకుంటారేమోనన్న భయం, ఎవరైనా ఒకరు ఇద్దరు ఉన్నారన్నప్పుడు వాళ్ళ మీద క్రోధం కూడా వస్తుంది. చూడండి, అంటే సుఖమునందు పొంగిపోగలిగినటువంటి స్థితి, భగవంతుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ ఐశ్వర్యం తన నుండి జారిపోకూడదు, ఆ ఐశ్వర్యాన్ని నిలబెట్టుకోవాలి. ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఎవరికి ఉపయోగపడాలి? తన వారసత్వానికి కూడా, తన కుటుంబానికి కూడా ఉపయోగపడాలి అన్నప్పుడు ఇక తన పరిస్థితి ఎలా ఉంది? ఇన్ని లక్షణాలు ఉంటాయట. అంటే భగవంతుడు చెప్తున్నారు, ఎవరైతే సుఖమునందు పొంగిపోకుండా ఉంటారు, ఈ సుఖము తాత్కాలికమైనటువంటి సుఖము, ఈ సుఖాలు శాశ్వతం కాదు అని చెప్పేసి ఆయన వాటి యందు గనక జంకకుండా ఉండగలిగాడు అనుకోండి, అలా ఉండగలిగినప్పుడు భగవంతుడు తనకి ఇచ్చేది ఎలాంటి సుఖం అంటే మేరు పర్వతాన్ని తాకగలిగినంత గొప్ప సుఖాన్ని ఇస్తాడండి. కానీ అక్కడ వచ్చినటువంటి చిన్న సుఖంతోనే అతను జారిపోతున్నాడు అనుకోండి, జారిపోవడంలో ఏమేమి లక్షణాలు ఉంటాయో కూడా చెప్పారు. అంటే దీన్ని దాటిన వారికి ఎటువంటి అభయం జరుగుతుంది, దీని యందు తన్మయత్వం పొందిన వారికి ఏ స్థితి కలుగుతుందో చెప్తున్నారు. అంటే సుఖమైన ప్రమాదకరమైన వస్తువేనండి. అంటే నువ్వు రమించినప్పుడు అది ప్రమాదకరం. ఇప్పుడు సుఖం అనేది నీకేమి ఇబ్బంది కాదు, సుఖాలలో ఎవరండి బాధపడేది? కానీ సుఖాన్ని కూడా
జాగ్రత్తగా అనుభవించినప్పుడు మాత్రమే నీకు అది ప్రమాదం రాకుండా ఉంటుంది. నీకు భగవంతుడిచ్చిన అవకాశం ఏంటంటే, నిజం చెప్పాలంటే మనం దుఃఖంలో ఉన్నప్పుడే ఎంతో కొంత సుఖం ఉంటుందండి. నిజంగా మనకి సుఖం ఉంది అంటే ఎన్ని వైపుల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవలసి ఉంటుందండి. నీకు సుఖం కలిగింది అంటే ఈ సుఖము పోతే, అందుకే సత్వగుణంలో సుఖం కూడా మాట్లాడతారనమాట కృష్ణ పరమాత్మ. ఏమంటారంటే సుఖేన బధ్నాతి అంటాడండి. సుఖేన బధ్నాతి అంటే సత్వగుణంలో వచ్చే ప్రమాదం ఏంటంటే, ఇక్కడ ఆయన 10 మందికి పంచగలుగుతుంటాడు. 10 మంది యొక్క సుఖాన్ని కోరుకుంటుంటాడు. కానీ ఈ సుఖము ఎక్కడ జారిపోతుందేమోనన్నటువంటి బెంగ పడుతూ ఉంటాడండి. అంటే సుఖము చేత బంధింపబడినప్పుడు కూడా ప్రమాదం జరుగుతుంది. సత్వగుణంలో ఉన్న ప్రమాదం ఏంటంటే, తాను అనుభవించే సుఖము వెళ్ళిపోతుందేమో, తన పిల్లలకు అందదేమో, తాను అనుభవించినది ఎప్పుడు జీవితాంతం నా పిల్లలు కూడా అనుభవించాలి అనేటటువంటి అత్యాశ తనని ఏం చేస్తుంది, సత్వగుణంలో నుంచి కిందకు జార్చేస్తుందండి. ఇదే విషయం చెప్తున్నారు ఆయన. సుఖమునందు పొంగిపోకుండా నువ్వు ఉండగలిగితే, నీకు భగవంతుడు ఏదైతే ఇచ్చారో ఇచ్చినటువంటి దాని చేత నువ్వు కనుక అహంకరించకుండా, అది జారిపోతుందేమోననేటటువంటి బెంగ లేకుండా, భగవంతుడు నాకు ఇచ్చాడు, ఎంతకాలం ఇస్తే అంతకాలం ఇది నాది. అంటే ప్రతి ఒక్కరికి సుఖం చాలా మంది మర్చిపోతుంటారండి. ఇవాళ సుఖం రాగానే అబ్బాయి ఇక నాకున్న సుఖం ఎవరికీ ఉండదు ఈ లోకంలో అంటాడు. సుఖము దుఃఖము రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట. సుఖము పక్కనే దుఃఖం ఉంటుంది, దుఃఖం పక్కనే సుఖం ఉంటుందండి. ఇవాళ ఏడ్చినవాడు రేపు నవ్వకపోడు, ఇవాళ నవ్వినవాడు రేపు ఏడవకపోడు. ఈ రెండింటినీ కూడా ఇది నేనే, ఈ సుఖమంతా ఎప్పుడూ ఉండాలి అనుకున్నటువంటి గొప్ప గొప్ప రావణాసురుడు ఎంతో పుణ్యం సంపాదించుకున్నాడండి. కొన్ని కోట్ల సంవత్సరాల పాటు భూమి మీద ఐశ్వర్యంతో జీవించగలిగినటువంటి పుణ్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. భగవంతుడి పట్ల పరమభక్తి కలిగి ఉన్నాడు. తాను అనుభవించే సుఖం ఎప్పుడూ అనుభవించాలనేటటువంటి వెర్రి వ్యామోహాన్ని కలిగాడు. ఆ వ్యామోహము అది ఏదైనా కావచ్చండి. అక్కడ సీతమ్మ తల్లిని తాను కోరుకున్నాడు. ఇక్కడ మనం అనుభవించే ఏదో ఒక చిన్న సుఖం, అల్పమైన సుఖం, ఆ సుఖం నాకు ఉండిపోవాలి అనుకున్నప్పుడు తన లోపట కలిగేటటువంటి ఆ ఏదైతే తన భార్యా బిడ్డల పైన ఉన్నటువంటి రాగము, భయము, క్రోధం ఉందో ఇదంతా కూడా అతన్ని సర్వనాశనం చేస్తుందనే సత్యం తెలుసుకోవాలి అంటే తాను ఆత్మజ్ఞానము చేత తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఎటుగా వెళ్ళిపోతున్నాను, నాకు వచ్చినటువంటి సుఖము ఇది శాశ్వతం కాదు అని భగవంతుడు చెప్పారు. భగవంతుడు చెప్పారు కాబట్టి దీని యందు నేను రమించకూడదు. ఈశ్వరుడు ఎవరికి ఏది రాసి పెడితే అదే వస్తుంది, కానీ నేను కావాలని వీళ్ళకి ఇస్తేనే ఇది వీళ్ళకు ఉంటుంది అనేటటువంటి భ్రమ ఎప్పుడు కూడా ఉండకూడదు. తల్లిదండ్రులు ఏమనుకుంటారండి, పిల్లవాడు గొప్పవాడు అవ్వాలి అని అంటే నేను బాగా కష్టపడి నా పిల్లవాడికి ఇస్తే వాడికి చదవడం రాకపోయినా పర్వాలేదు, వాడు అంటే మనం అందరం ఏం ఆలోచిస్తామంటే నా పిల్లవాడు ఎందుకండి అంతంత కష్టపడటం, ఆ కష్టం మీద నేనే అనుభవిస్తాను, నా పిల్లవాడు సుఖంగా ఉండడానికి వాడికి 10 కోట్లో 20 కోట్లో బ్యాంకులో వేసి వెళ్ళిపోతాను, వాడు హాయిగా ఉంటాడంటే, అంటే నువ్వు సుఖంగా ఉండమని నువ్వు నిర్ణయించేసి నువ్వు డబ్బు ఇచ్చేసి పోతే వాడు సుఖంగా ఉంటాడా? అంటే ఇదంతా మన భ్రమ. ఎందుకు వచ్చింది ఇంత భ్రమ? అజ్ఞానం అండి. ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానం మనకు రాగానే మన పిల్లవాడిని మనమే రక్షించుకోగలమనేటటువంటి ఆలోచన కలిగి ధర్మమో అధర్మమో తన చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్నటువంటి ఏదైతే తన దగ్గర ఉందో దానిని నిలబెట్టాలి అనుకుంటారు. నిలబెట్టాలి అనుకునే ప్రయత్నంలోనే తాను తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే నువ్వు సంపాదించిన సంపద నీ కొడుకు అనుభవించడం అనేది ఎలా జరుగుతుందో, ఆ కొడుకు ఆ సంపదలను అనుభవిస్తున్నప్పుడు నీ కొడుకు గొప్పవాడు కావాలని ఎవరినో మోసం చేశారు. ఇప్పుడు నీ కొడుకు గొప్పవాడయ్యాడండి, ఐశ్వర్యపరుడయ్యాడు. వాడి భార్య వాడితో సరిగ్గా ఉండదు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ సఖ్యత ఉండదండి. ఇప్పుడు వాడి జీవితాల్లో నువ్వు ఎప్పుడైనా ప్రశాంతత చూడగలుగుతావా? ఐశ్వర్యాన్ని ఇచ్చావు, పెద్ద పెద్ద బిల్డింగ్ లో వాడిని ఉంచావు, భార్యాభర్తలు ఇద్దరు మాత్రం ఎప్పుడూ కూడా మరి ఇద్దరి మధ్య సఖ్యత లేకుండా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. ఇప్పుడు నీవు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని నువ్వేమైనా దిద్దగలవా? ఎవరు దిద్దలేరు.
భగవంతుడు అదే చెప్తున్నారు. నువ్వు ధర్మంగా ఉండి నీ పిల్లలకు ఏదైనా ఇచ్చే ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నానికి నీ పిల్లవాడి పట్ల నీకున్నటువంటి మమకారము నువ్వు అధర్మంగా నేను అప్పజెప్పినటువంటి కార్యాన్ని అధర్మ కార్యాలకు వినియోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా నీవు నీ చుట్టూ ఉన్నవారు ఇబ్బందులు పడతారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మీరు గనక సుఖమునందు పొంగిపోకుండా దుఃఖమునందు కృంగిపోకుండా ఉంటే మాత్రం మీకు నేను ఇచ్చేటటువంటి వరాలు ఏమిటి అంటే ధీరుడు అన్నారండి ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఇదే అధ్యాయంలో చెప్తారనమాట. ఇక్కడ ఏమంటున్నారు? ధీరులైనటువంటి వాళ్ళు మాత్రమే సుఖమునందు దుఃఖమునందు కూడా సమస్థితిలో ఉండగలుగుతారు. వాళ్ళకే అమరత్వం దొరుకుతుంది, అమృత స్వరూపమైన బ్రహ్మానందం పొందాలి. అంటే నీ నాలిక నువ్వు చెప్పిన మాట వినదు. నాకు పరమాన్నం కావాలంటే పరమాన్నం పెడితేనే తింటుందండి నీ నాలిక. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూస్తున్న విషయాలన్నీ నీకు నచ్చట్లేదు. నేను పలానా చోట ఊటీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చూడాలంటున్నాను, నాకు అది చూస్తేనే సంతోషం అని నా కన్ను అంటుంది అనుకోండి. అంటే నువ్వు చెప్పింది నీ ఇంద్రియాలు వినట్లేదు. విననప్పుడు నువ్వు భగవంతుని తెలుసుకోలేవు. నువ్వు భగవంతుని తెలుసుకోవాలి అంటే నీ ఇంద్రియాల చేత నువ్వు ఇబ్బంది పడకూడదు. నీ నాలుకకు నువ్వు ఏది పెట్టినా పరమ సంతోషంగా తినాలి. దీనికి బాగా అర్థం కావాలంటండి, భర్త గురించినటువంటి పూర్తిగా అంటే భర్త యొక్క గొప్పతనం తెలుసుకున్న భార్య ఏం చేస్తుందంటే, భర్త చెప్పాడనమాట, ఈ సంవత్సరం అంటే ఈ నెలలో నాకు చాలా ఖర్చులున్నాయి. ఈ ఖర్చులు ఎంత ఎంత నాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి అంటే ఈ నెల మొత్తంలో కూడా నేను కూరగాయలు ఏం తెచ్చి పెట్టలేను. మన పెరట్లో ఉన్నటువంటి వంకాయలు ఉన్నాయి. ఆ పెరట్లో మనకు వంకాయలు పుష్కలంగా సరిపోనున్నాయి. ఈ నెల రోజులు నన్ను కూరగాయలు తెమ్మనకుండా ఇప్పుడు ఈ వంకాయ కూరతోనే నువ్వు ఈ నెల గడపవలసి వస్తుంది అంటే, భర్త గురించినటువంటి అంటే భర్తను బాగా అంటే భర్త యొక్క మనస్సును గెలిచేటటువంటి ప్రయత్నం చేసే భార్య ఏం చేస్తుందంటే, భర్తకి కూడా నేను వంకాయ కూర రోజు వంకాయ కూరే తింటున్నాననేటటువంటి ఆ ఆలోచన కలగకుండా ఒకరోజు వంకాయ కూర, ఒకరోజు వంకాయ పూర్ణం, ఒకరోజు వంకాయ పచ్చడి, ఒకరోజు వంకాయ పులుసు, ఒకరోజు వంకాయ పెరుగు పచ్చడి, ఇలా రకరకాలుగా మార్చి ఒక రకమైనటువంటి కూరగాయనే భర్త కూడా ఆశ్చర్యపోగలిగినంత గొప్పగా వండి పెడుతుందండి. అదే భర్త యొక్క మనసుని గెలిచే ప్రయత్నం చేయనటువంటి ఆమె ఏం చేస్తుందంటే, రోజు ఎన్ని రకాలు తెచ్చిపెట్టినా ఏంటండి మీరు ఏం తెచ్చి పెడుతున్నారు, ఏం తింటున్నావు, రోజు గడ్డి లాంటి కూరలన్నీ తెచ్చి పెడుతున్నావు, ఏ నాలుకకు రుచి లేదు, ఏమీ లేదు, ఏం తెస్తున్నామని ప్రతిరోజు ఇబ్బంది పెడుతుంది. అంటే ఇప్పుడు మన యొక్క ఇంద్రియాలు కూడా మనం ఏది తెచ్చి పెట్టినా ఇది తిను అంటే పరమ సంతోషంతో, ఈరోజు గోంగూర పచ్చడి పెట్టావా, చాలా బాగుంది అనాలి. ఈ రోజు ఎందుకు గోంగూర పచ్చడి పెట్టావు, పప్పు చేస్తే పోయేదిగా, పావుడికాయ పప్పు చేసి పెడితే హాయిగా తినేదాన్ని అని చెప్పేసి నీ నాలుక నీకు ఎదురు తిరుగుతుంది అనుకోండి, అప్పుడు నువ్వు భగవంతుడిని ఎప్పటికీ తెలుసుకోలేవు. నీ ఇంద్రియాలనే నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేవు, లోపడున్న భగవంతుడి శక్తిని ఎలా పొందుతావు? అంటే నీ నాలుక నీ మాట వింటుందా? నీ నాలుకతో నువ్వు మాట్లాడే మాటలు, ఈ మాట మాట్లాడొద్దు అంటే నీ నాలుక మాట్లాడకుండా నీ అదుపులో ఉంటుందా? నీ చెవి ద్వారా ఇక్కడున్న విషయాలు నువ్వేవి కూడా వినకూడదు, నువ్వు ఇక్కడే ఉంటావు, కానీ ఇక్కడున్న విషయాలు ఏవి కూడా నువ్వు మనసులోకి ఎక్కించుకోకూడదంటే నీ చెవి నీ మాట విని అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు 10 మంది ఎన్ని మాట్లాడుతున్నా ఆ మాటలను మనసుకు ఎక్కించకుండా తాను ఏదో భగవంతుడి యొక్క స్మరణ చేసుకుంటూ అక్కడున్న విషయాలు గనక పట్టించుకోకుండా ఉంటే నీ ఇంద్రియాలను నువ్వు గెలిచినట్టండి. అక్కడ అన్ని విషయాలను చూస్తున్నావు, చూస్తున్నటువంటి విషయాలను మంచిని మాత్రమే చూడు, చెడును ఎప్పటికీ నువ్వు చూడొద్దు అని చెప్పేసి నీ కన్నుకు నువ్వు ఆజ్ఞాపన చేస్తే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి పిచ్చి వేషాలు వేస్తున్నా అక్కడ ఏదో ఒక మంచి సంఘటనను వెతికే ప్రయత్నం నీ కన్ను చేస్తే నువ్వు ఇంద్రియాన్ని గెలిచినట్టు. అలా గెలిచినప్పుడు ఏమైందండి, నీ కన్ను ద్వారా నువ్వు మంచినే చూస్తున్నావు కాబట్టి నీకు ఇప్పుడు ఆ విషయం ఏమవుతుంది, సుఖం ఉంది. 100 మంది ఒక ఫంక్షన్కి వెళ్ళాం, 100 మంది 100 రకాల విషయాలను చూస్తున్నారండి. నీ కన్నుకు నువ్వు చెప్పావు మంచిని మాత్రమే చూడు, నన్ను సంతోష పెట్టగలిగిన మంచిని చూడు అన్నప్పుడు ఆ ఫంక్షన్ లో ఉన్న అందరినీ చూస్తుందండి. దానికి ఏం నేర్పించావు? ప్రశాంతంగా ఉండేటటువంటి విషయాన్ని మాత్రమే నాకు చూపించు అని
నీ మనసు ద్వారా కన్నుకి ఆజ్ఞాపించావు. ఇప్పుడు ఏం చేస్తుంది? అన్నింటినీ అలా చూస్తుందండి. కన్ను చూస్తూ 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 అక్కడ ఏదో ఒక పువ్వులతో డెకరేషన్ చేశారనమాట. అక్కడ ఆగుతుంది. మనసుకు చెప్తుంది, నువ్వు ప్రశాంతమైనటువంటి ఏదైనా సన్నివేశాన్ని చూడమన్నావు కదా, ఏదైనా చిత్రాన్ని చూడమన్నావు కదా, అదిగో ఇక్కడ పువ్వులతో అలంకరించినటువంటి ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఉంది, ఇక్కడ దాన్ని చూడు అన్నప్పుడు ఈ జీవుడు ఏం చేస్తాడు? ఆ మనస్సు చేత అక్కడ చూడండి, చుట్టూ ఉన్నవాళ్ళు రకరకాలైన ఆభరణాలు, రకరకాలైనటువంటి అలంకరణలతో కూడి రకరకాల విషయాలు మాట్లాడుకుంటుంటే మన కన్ను మాత్రం అక్కడ ఉన్నటువంటి పువ్వుల యొక్క అలంకరణను తిలకించి మనస్సు నిండా ఆహ్లాదాన్ని నింపుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాం? ఫంక్షన్కే వెళ్ళాం. వెళ్ళి అక్కడ ఏం చేసాం? ప్రశాంతంగా ఉన్నటువంటి విషయాన్ని చూసాం. అక్కడ చుట్టూ ఎన్ని విషయాలు వింటున్నా తనను బాధ పెట్టగలిగిన విషయాలు వేటిని కూడా తాను ఎక్కించుకోకుండా, ఇలా ప్రతి విషయంలో కూడా మన మనస్సుకు మనం నిగ్రహాన్ని గనక నేర్పించామనుకోండి, ఇప్పుడు ఇంద్రియాలు మనం చెప్పిన మాట వింటున్నాయనుకోండి, ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు నన్ను ఇలా అన్నారండి, వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలు గొప్పగా ఉన్నాయండి, వాళ్ళ కారు గొప్పదండి, ఇంతకుముందు పాత కారు అస్సలే బాగుండేది కాదు, కొత్త కారు కొనుక్కున్నారు, ఆ కారు చూసి వాళ్ళు అహంకరిస్తున్నారు. ఇన్ని విషయాలు మళ్ళీ మనం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుందా? ఏమీ లేవు. అంటే మనం ఇంద్రియాలకు ట్రైనింగ్ ఇస్తే చాలు, మన పిల్లలకి కూడా అలాగే ట్రైనింగ్ ఇస్తే చాలు. ఎవరెన్ని విషయాలు మాట్లాడుతున్నా భగవంతుడి యొక్క జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు పిల్లలకు నేర్పిస్తున్నాం. నీ దగ్గర ఉన్నది 10 మందికి పంచే ప్రయత్నం చెయ్యి, 10 మంది గురించి మంచి ఆలోచించు, 10 మంది గురించి కంప్లైంట్లు చెప్పకు, ఇతరుల గురించి చాడీలు చెప్పకు అని పిల్లవాడికి మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఆ పిల్లవాడు ఏదైనా ఒక రోజు వచ్చి అమ్మా పలానా వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని వాడు చెప్తాడా? వాడికి ఎప్పుడు మంచిని చూడడమే నేర్పించావు. అవతలి వాళ్ళలో మనకు తెలిసి ఏరా వాళ్ళంత చెడ్డవాళ్ళు కదా, నువ్వెందుకు ఏ రోజు కూడా చెప్పలేదంటే, వాళ్ళ చెడు మనకెందుకమ్మా, నువ్వే చెప్పావు కదా, అందుకే నేను ఎప్పుడు వాళ్ళ చెడు గురించి చెప్పలే. నేను ఎప్పుడైనా వెళ్తే ఆంటీ నాతో మంచిగానే మాట్లాడుతుంది, నాకేం కావాలి, వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ అబ్బాయిని తీసుకొని వస్తాను, ఆడుకుంటాను, వాళ్ళ చెడ్డతనం నాకెందుకమ్మా అని అడిగిన మనకే సమాధానం చెప్తారు. అంటే నువ్వు నీ పిల్లలకు ఏ విధమైనటువంటి జ్ఞానము నేర్పిస్తే అదే విధంగా ఒక బాల్ ఉంటుందండి, ఎంత వేగంతో విసిరితే అంత వేగంతోనే తిరిగి వస్తుంది. నీ పిల్లలకు ఎటువంటి జ్ఞానం బోధిస్తే అటువంటి జ్ఞానంతోనే పిల్లలు పెరుగుతారు. అదే విధంగా నీ ఇంద్రియాలకు కూడా నువ్వు ఏదైతే శిక్షణ ఇచ్చావో ఆ శిక్షణ ప్రకారంగానే ఈ జీవుణ్ణి ఉద్ధరించే ప్రయత్నంగా జరుగుతాయి. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో మాట్లాడతారు కృష్ణ పరమాత్మ. నీ మనస్సును నువ్వే ఉద్ధరించుకోవాలి. ఏది చూడాలి, ఏది తినాలి, ఏది వినాలి, ఎలా ఉండాలి, మన ప్రవర్తనను ఎలా దిద్దుకోవాలి అనేది నీకు నువ్వే చేసుకోవలసినటువంటి ఉపదేశం. కానీ వేరెవరో నిన్ను ఉద్ధరించరు. కాబట్టి నీలో ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క శక్తిని నువ్వు అనుభూతి పొందాలంటే ముందు నీ ఇంద్రియాలు మంచిని తీసుకోగలిగినటువంటి విధంగా నువ్వు శిక్షణ ఇచ్చినప్పుడు, నీ మనస్సు యందు కల్మషాలు లేనప్పుడు, నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నువ్వు జారిపోకుండా సమంగా ఉండగలిగిన స్థితి వస్తే నువ్వు ధీరుడుగా ఉండి అమరత్వాన్ని పొందుతావు అని చెప్పేసి మనకు కృష్ణ పరమాత్మ ఉపదేశాన్ని ప్రారంభించినటువంటి వెంటనే మనకి ఎన్నో రకాలైనటువంటి సలహాలన్నీ ఇస్తున్నారు. ఈ సలహాలను వినియోగించుకున్న వారు అమరత్వాన్ని పొందుతారు, వినియోగించుకోని వారు మరలా మరలా జన్మించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో ఉపాయాలు చెప్తానండి, ఇప్పటికే మనకి ఎన్నో రకాల ఉపాయాలు చెప్తున్నారు. ఇంద్రియాలు నిగ్రహించుకోవడానికి అనేక రకాలైనటువంటి ఉపాయాలు చెప్తున్నారు, ఇంకా అనేకములైనటువంటి ఉపాయాలు చెప్తారు. ఇంద్రియాలు ఎంత ప్రమాదమైనవో చెప్తారు. ఇంద్రియాలను నువ్వు ఏమంటారు, ఇంద్రియాలను గనక నిగ్రహించకపోతే నువ్వు ఎంతటి ప్రమాదం ఎదుర్కోవలసి ఉంటుంది. రజోగుణం, సత్వగుణం, తమోగుణం, ఈ 3 గుణాలతో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఇలా అనేకమైన విషయాలు 18 అధ్యాయాలలో సుమారు 650 శ్లోకాలలో అనేకమైనటువంటి ఉపాయాలు చెప్తారనమాట. అంటే ఇందులో మనకు ఏ ఉపాయం నచ్చితే దానిని ఆచరణలో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు
అందరికీ అన్నీ చెప్తారండి. చెప్పినప్పుడు అందులో మనకి ఏదో ఒకటి నచ్చుతుంది. నచ్చిన దాన్ని పట్టుకొని మన యొక్క ప్రయాణాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయన ఈరోజు ఇంద్రియాలను నిగ్రహించిన వాళ్ళు నన్ను పొందుతారు. ఇంద్రియ నిగ్రహం కావాలి అంటే మనసుకు భగవంతుడి యొక్క నామస్మరణ ఉన్నప్పుడే నువ్వు భగవంతుడి పట్ల భక్తి, తర్వాత జ్ఞానము, తర్వాత ధ్యానమునందు పూర్ణమైనటువంటి స్థితిని పొంది అమరత్వాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావని కృష్ణ పరమాత్మ చెప్పారు. రేపు మళ్ళీ చెప్తారనమాట. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటారు. అంటే బ్రహ్మమే సత్యము, ఈ లోకమంతా కూడా మిథ్య అనేటటువంటి విషయాన్ని తెలియజేసే ప్రయత్నంగా తర్వాత శ్లోకంలో కృష్ణ పరమాత్మ వివరిస్తున్నారండి. అది రేపు మళ్ళీ తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్నానచక్షు శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మ ఉపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.